ఉపవాస ప్రార్థనలను పెట్టుకున్నారు మీరు. దాంట్లో కనీసం ప్రార్థన చేస్తారు కదా, ఎంతో కొంత. ఆ ప్రార్థనలో ఆయన నేర్పిన ప్రార్థన ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? ఆయన మనం ఏం కోరుకున్నాడు, ఎలాంటి ప్రార్థన కోరుకున్నాడు అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి గట్టిగా చదువుదామండి ఈ ప్రార్థన. 1 2 3 చదవండి. తప్పించుము. ఇక్కడ నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నారు. ఆయన చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఆ భూమి మీద నిన్ను బట్టే కదా నెరవేర్చబడేది. మరి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన? కాబట్టి ఏం వెతుకుమంటున్నాడు? మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుమన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? కాబట్టి అనే మాట కనబడుతుంది చూడండి ఒకసారి. కాబట్టి అనేది ఎందుకు ఈ మాట అంత స్పష్టంగా పలకడానికి రీజన్ ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కాబట్టి అనే మాట 3 సార్లు చెప్తాడు. ఈ మాట ఏదో మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అందులో ఏంటి సందర్భం? ఆయన చెప్తున్నాడు ఏమని? కొండ మీద ప్రసంగము 5 నుంచి 7 అధ్యాయాలు చెబుతున్న టైంలో 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు తన శిష్యులకు. భౌతిక అవసరాల గురించి అధికంగా చింతించొద్దు, మొట్టమొదటిది. రెండవది, దేవుడు మన అవసరాలు తెలుసుకొని చూసుకుంటాడు అనేటువంటి నమ్మకం ఉండాలని చెప్పి, ఇంకా మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుని రాజ్యానికే ఉండాలా. నీ ఆలోచన అంతా దాంతోటే నింపుకొని ఉండాలమ్మా. మీరు నింపుకున్నారా లేదా అనే సంగతి నాకు ఇక్కడ మీరు వచ్చిన టైంని బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఏదో ఇక అయ్యగారి ఫోర్స్ తోటి ఏమేమన్నాడో ఏమేం చేసినో ఈ విషయం అర్థమవుతుంది. యేసుప్రభు అంటే ఇష్టమే అనుకుంటున్నారు, కానీ ఆయన కోరుకున్నట్టు జీవించకపోతే మనం భూమి మీద ఎందుకమ్మా బ్రతికిన? సత్యుడు ఖాయమని తెలియదా మీకు? చచ్చిపోడు ఖాయమో కదా. మరి ఆ సత్య లోపల ఆయన ఏం కోరుకుంటున్నాడు? రేపు కళ్ళు తెరిచి చచ్చిపోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత నేను ఇట్లా అనుకోలేదు ప్రభువా, నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతావా? అడిగే అవకాశం ఉందా? అందుకని భూమి మీద ఉన్నప్పుడే ఆలోచన చేయండి అమ్మా. ఎందుకు ఈ 3 విషయాల్లో ఈ 2 విషయాలను బట్టి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దీనికి ఇస్తే ఇట్లా కూర్చోరు మీరు. ఇట్లా అబద్ధం కూడా చెప్పారు కనిపిస్తుందని నాకు. నేను అక్కడ పోయి కూర్చొని చూసిన, నేను అడ్డమవుతున్నా. ఇక్కడి నుంచి మీరు చెప్తున్నారు అక్కడ. అరే ఆలోచన చేద్దాం అక్కడ. మొదటిది, కాబట్టి నేను మీతో చెప్పుచున్నాను, మీ ప్రాణం విషయమై ఏమి తిందుమో ఏమి త్రాగుదామో చింతించకూడదు అంటున్నాడు. అగో ఎందుకన్నాడు ఇక్కడ కాబట్టి అంటే, అసలు ధనము కోసము, ఈ ధనానికే సేవ చేయడం కోసము వీటన్నిటి విషయంలో ఆలోచన చేయొద్దండి. ధనము గురించి కొంచెం కూడా ఆందోళన పడకండి అంటున్నా. నా చివరిలో నా సాక్ష్యం చెప్తా.
ఇంత దమ్ము ఇంత ధైర్యం ఎట్లొచ్చింది అంటే డబ్బు ఉంటే బాగా రాదమ్మా. మొత్తం దేవుడు మన లోపల హృదయం అంతా నింపుకుంటే వచ్చే ధైర్యం వేరే ఉంటుంది, డబ్బును చూసి వచ్చే ధైర్యం వేరే ఉంటుంది. డబ్బు ఉన్నదంటే ఎవడెత్తుకపోతాడా, ఎవడు లాక్కుంటాడా, ఎవరు మీద పడి దోచుకుంటారా అనేటువంటి భయం ఉంటుంది. ఏమి లేకుండా మొత్తం నువ్వే ప్రభు అనుకున్నప్పుడు ఇట్లా ఉండం మనం, మన జీవితమే వేరే ఉంటుంది. ఆడ యుద్ధాలు కానివ్వండి, ఎడారి కానివ్వండి, ఎక్కడైనా బ్రతకడం నేర్చుకుంటాం మనం. ఇక రెండవది కాబట్టి అనేది ఇక్కడ రాస్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, వస్త్రాల గురించి ఆలోచన చేయొద్దు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు చెప్తున్నాడు? ఆకాశ పక్షులు చూడండి, పొలంలో పూలను చూడండి. సొలొమోను కంటే మంచిగా అలంకరించిన దేవుడు, సొలొమోనే చాలా గొప్పోడు, వాటికంటే మించిన వైభవం ఆ పూల మొక్కలకు ఇచ్చినప్పుడు మీరు మనుషులు వాటికంటే శ్రేష్ఠులు కారా, నా పోలికలో చేయబడ్డవారు అన్నప్పుడు మీకు ఎంత అర్థం కావాలమ్మ ఇక్కడ. కాబట్టి ఈ తినడానికి కట్టుకోవడానికి ఎట్లా అనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తుంటారు. మా దగ్గర ఒక శ్రీనివాస్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చర్చ్ ఎగ్గొడుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా చాలా వారాలు ఎగ్గొడుతూనే ఉన్నాడు. మధ్యలో అడిగాను, ఏమైంది శ్రీని, ఎందుకు వస్తలేవు, చర్చ్కి వస్తలేవు అని అంటే, పనికి పోతానని అంటున్నాడు. పనికి ఎందుకు పోతున్నావు అని అడిగిన. పనికి ఎందుకు పోతానంటే డబ్బులు సంపాదించడానికి. డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు అని అడిగిన. ఎందుకు సంపాదించంటే కిరాయి కట్టాలి కదా అంటే, అసలు కిరాయి ఎందుకు కడుతున్నావు దానికన్నా, అందులో ఉండడానికంట, అసలు ఎందుకు ఉంటున్నావు అని అడిగిన. అది గిట్లా అడుగుతారా అంటున్నాడు ఆయన. అంటే అన్నం తినొద్దంటే ఎందుకు తింటాను అని అడిగిన. బ్రతకడానికి అంటే ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగిన. అంటే నేను తప్పు అడుగుతున్నానా? అంటే బ్రతుకుతున్నావు అంటే ఒకటి నీకు తెలియాలి కదా, ఎందుకు బ్రతుకుతున్నావో. అమ్మ మీరు ఏదైనా బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్ సార్ ఈ బస్సు ఎట్టిపోతుంది అంటే, నాకు తెలియదమ్మా, నువ్వు మీరైతే ఎక్కండి, రోడ్డు మీదకి పోయినాక నిర్ణయం తీసుకుంటా అంటే ఎక్కుతావా? మరి అట్లాంటిది, మరి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీకు అర్థం కాకపోతే, నువ్వు ఎందుకు సంపాదిస్తున్నావు అర్థం కాకపోతే, నువ్వు ఒక ఇంట్లో ఎందుకుంటున్నావు నీకు అర్థం కాకపోతే, దేనికోసం బతుకుతున్నావు మరి? అందుకని మొదట నీతిని రాజ్యాన్ని వెతకాలమ్మా. అది లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఎన్ని కథలు పడ్డా వేస్టే. అవి అక్కడ జాగ్రత్తగా ఉండంటున్నాడు. మూడవది, కాబట్టి రేపటి సంగతి గురించి చింతింపకు అంటూ. మరి రేపు ఎట్లా, ఎల్లుండి ఎట్లా, నా బ్రతికెట్లా, నా బిడ్డ పెళ్ళి ఎట్లా, నా కొడుకు పెళ్ళి ఎట్లా, నా కొడుకు ఉద్యోగం ఎట్లా అంటే, వానికి కూడా నువ్వు ఏం చేయి, దేవుని పరిచయం చేయి, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకునేది కాదు, దేవుని సరిగ్గా పరిచయం చేయి. దేవుడు వాళ్లకు ఎటెటు కదిపించాలో ఏం చేయాలని చేస్తాడు. నీ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించు. అందులో దేవుణ్ణే వదిలిపెట్టి నేను డాక్టర్ చదివిపిస్తా, నేను ఇంజనీర్ చదివిపిస్తా అంటే మొత్తము నాసిరకము కట్టడాలు కట్టేసి నాశనం చేసే ఇంజనీర్ ఎందుకమ్మా? కిడ్నీలు మాయం చేసే డాక్టర్ ఎందుకమ్మా నువ్వు చదివిపిస్తే? దాంతో సమాజానికి కీడు చేసిందా నువ్వు? దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తి కూలోడైనా మంచిది, కనీసం మేలన చేస్తాడు. కానీ నువ్వు ఎంత ప్రమాదం చేస్తున్నామో ఆలోచన చేయండి. అందుకనే ముందుగా ఏం వెతుకుమంటున్నాడు? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుమంటున్నాడు. అంటే దీనిలో నుంచి ఏమేమి మనకు నేర్పిస్తున్నాడు? ధనమును సేవించలేరు కాబట్టి చింతించవద్దు. నువ్వు అసలు ధనాన్ని సేవించడానికి రాలేదు, దేవుని సేవించడానికి వచ్చావు. ధనం కోసం చింతించొద్దు. దేవుడు పక్షులను పూలను అంత అద్భుతంగా చూసుకుంటున్నాడు కాబట్టి నీ వస్త్రాలు కానీ నీ తిండి కానీ ఆయన చూసుకుంటాడు అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. అది అసలు ఇప్పుడు కళ్ళు తెరిచినామంటే దాని గురించి ఆలోచన చేయమంటున్నాడు. అందుకనే మత్తయి సువార్త 24:14 చూడండి, అక్కడ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటించబడాలా, అప్పుడు అంతం వస్తుంది అంటున్నాడు. అంతం ఎప్పుడు వస్తుందట? ఆ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించేది ఎవరమ్మా? ఎవరు ప్రకటించాలా? మనమంటే ఆయన కావచ్చు, ఈమె కావచ్చు, ఆమె కావచ్చు అనుకుంటారు. నేనే అనాలా, నేనే. నువ్వు ప్రకటిస్తే అంతం రావడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి, అంతం నాకు రావడం ఇష్టం లేదు కాబట్టి నేను ప్రకటించంటావా? నువ్వు కాకపోతే ఇంకో వ్యక్తి ద్వారా దేవుడు ప్రకటింపజేసుకుంటాడు. కానీ అంతం వచ్చిన తర్వాత నిన్ను లెక్క అడుగుతాడు. బిడ్డ, నీకు ఇన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభువుని నమ్మి, నువ్వు ఒక మీటింగ్ పెడితే టైంకే రాని దానం నువ్వు ప్రకటిస్తావా? ప్రకటించలేదు. మరి ప్రకటించకపోతే ఏం ముఖం పెట్టుకొని నా దగ్గరికి వచ్చినావమ్మా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నువ్వు చెప్పండి, నాకు ఏం సమాధానం చెప్తావు? కాదు, కైకిలికి పోయినా ఇగో వాళ్ళ పిల్లలకు కొంచెం బాగలేదు, లేకుంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు, వాళ్ళు చదివించడానికి కోసం, లేకుంటే ఇటు పోయినా అటు పోయినా అని చెప్పేసి అంటే, దేవుడే నీకు పరిచయం కాకపోతే, పిల్లలకు దేవుణ్ణే పరిచయం చేయలేకపోతే ఎటు పోతున్నామమ్మా? అందుకని నేను ఏదేదో చెప్తలేను. మరి మీరంతా అటేటో ఆలోచన చేస్తాను కాబట్టి నేను చెప్పే మాటలు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. నేనంటే నేను కాదు, ఏ మాటలు బైబిల్లో నుంచి చూద్దాం ఒక్కసారి.
తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. గట్టిగా పైకి చూసి 1 2 3 చదవండి. నేను చెప్పు మాటలంటే దేవుడు చెప్పే మాటలు ఆలోచన చేయి. నిజంగా ఆలోచన చేయి. అంటే దేవుడికి నువ్వు పని చేయొద్దని కోరుకుంటున్నా? నువ్వు తిండి తినొద్దని కోరుకుంటున్నాడా? నువ్వు వస్త్రాలు వేసుకోవద్దని కోరుకుంటున్నాడా దేవుడు? కానీ నువ్వు ఈ వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నావు, ఈ తిండి ఎందుకు తింటున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు, దాని గురించి ఒక లక్ష్యం చూపిస్తున్నాడు నీకు. అందుకు ఆలోచన చేయమన్నాడు. అప్పుడు నీకు వివేకం వస్తుంది. మార్కెట్ పోయి చీరలు కొనడానికి పోయినప్పుడు ఆ పోగులు చూడారా, ఉట్టిన కొనుక్కుంటారా? రంగు పోయిందా లేదా, పోతుందా లేదా అని అడగరా మీరు? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అంటే, ఎంతకాలం ఉంటుంది ఇది, ముడుచుకోబోతుందా లేకుంటే పాడవుతుందా, మళ్ళీ అంత బాగుండాలంటే మళ్ళీ తక్కువ ధరకి ఇవ్వాలంటావు. ఇన్ని ఆలోచన చేస్తావు నువ్వు. మరి దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎందుకు బ్రతుకుతున్నావు అని ఆలోచన చేయవా? నిజంగా దేవుడి నుంచి వచ్చే జ్ఞానం అయితే నువ్వు సరైన వ్యక్తివైతే ఏం చేస్తావు అంటే లోబడతావు. గుర్తుపెట్టుకోండి, పైనుంచి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. సులభంగా లోబడతావు. కనికరముతోని మంచి ఫలములతోని నిండుకుంటుంది. కాబట్టి దేవుని రాజ్యం గురించి మొట్టమొదటి ఏం వెతుకుమన్నాడు నిన్ను? దేవుని రాజ్యాన్ని వెతుకుమన్నాడు. మరి దేవుని రాజ్యం అంటే ఏంటిది ఒక్కసారి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. పరలోకము, పరలోక రాజ్యము, ఈ రెండు ఒకటేనా, రెండు వేరు వేరా? ఒక్కసారి చెప్పండి మీరు. నేను ఎవరికి చెప్పండి. చెప్పండి. పరలోక రాజ్యం అంటే విధి విధానాలు, పరలోకం అంటే ఈ రెండు వేరు వేరా ఒకటా? దాన్ని చెప్పండి మీరు. మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఒకటేనా, వేరు వేరా? వేరు వేరా ఒకటేనా? కావాల్సుకునే అడుగుతాను. మరి చెప్పు. వేరు వేరు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 1 2 3 చప్పట్లు కొట్టండి ఒకసారి వాళ్ళకి. ఒకటే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. చప్పట్లు కొట్టండి వాళ్ళకు కూడా. మరి ఏది కరెక్ట్ దీంట్లో? ఇద్దరు చెప్పింది కరెక్టేనా? కనబడుతుందా మీకు? వాళ్ళు అబద్ధం ఆడుతుండ్రా? ఆయన అడ్డం లేడా? కెమెరామెన్ అడ్డం లేడా? కనబడుతుందా? కనబడితే ఓకే. పరలోకము, పరలోక రాజ్యం అంటే నువ్వు ఏది నమ్ముతున్నావో నీకు సరిగ్గా అర్థం కావాలా. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం పోతామా, పరలోక రాజ్యం పోతామా? ఫస్ట్ మళ్ళీ ఈ రెండు తెలియనప్పుడు ఎటు పోతామని తెలవాలి కదా. అంటే నమ్మగానే పోతావు. ఇక పెడుతున్నా చూడండి. పరలోకం గురించి చెప్పే సందర్భాల్లో ఎక్కడ కూడా పరలోక రాజ్యం అనే మాట చెప్పలేదు దేవుడు. పరలోకం అంటే పరలోక రాజ్యం కాదది. చూడండి, ఇన్ని వచనాలు 2వ రాజులు 2:3, దానియేలు గ్రంథం 2:18, 2:19, ఆదికాండం 35:13, ఇవన్నీ చూడండి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో మనకు కనబడుతున్న దాంట్లో నేను రెఫరెన్స్ చూపిస్తా చూడండి. పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న తండ్రి, పరలోకానికి ఎక్కిపోవడము, పరమునకు ఆరోహణం కావడము, ఇవన్నీ ఎట్లా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 2:3లో పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా? పరలోకమందున్న మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము అంటున్నాడు చూడండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ దానియేలు 2:19లో పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను, దేవుని అతనితో మాట్లాడిన స్థలం నుంచి పరమునకు వెళ్ళెను. చూడండి అక్కడ. తర్వాత మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక పరిపూర్ణులుగా ఉండేదరు అంటున్నాడు. మత్తయి సువార్త 6:9లో పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం చూడండి. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు. ఇక్కడ చూడండి, యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. తర్వాత దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభువు దిగివచ్చును.
అంటే పరలోక రాజ్యం అని రాయబడిన ఎక్కడ కూడా పరలోకాన్ని గురించి వివరించబడలేదు, కనీసం పోల్చబడలేదు. కానీ పరలోకం చెప్పిన దగ్గర కూడా ఇది కూడా రాయలేదు. కానీ ఒక్కటే ఒక వచనము తర్జుమా లోపంలో ఇక్కడ రాసిండు. ఏమని? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18 పరలోక రాజ్యం అని ఉన్న దగ్గరల్లా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఉండింది, ఇక్కడ మాత్రమే హెవెన్లీ కింగ్డమ్ అని రాయబడ్డది. అంటే ఇక్కడ పరలోకము అనేటువంటి మాట రాశారు ఇక్కడ మాత్రం. అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని రాయాల్సినటువంటి దగ్గర పరలోక రాజ్యము అనేటువంటి మాట రాయాల్సిన దగ్గర పరలోక రాజ్యమునకు ప్రతి దుష్కార్యం నుంచి ఒక్కసారి అది రెఫరెన్స్ అవుతారని తిమోతి రాసిన పత్రిక 4:18 అది యాజిటీస్కి ఇక్కడ పెట్టలేదు నేను. పరలోక రాజ్యమునకు చేరునట్లు అనే దగ్గర పరలోకమునకు అని ఉండాల్సిన దగ్గర పరలోక రాజ్యం అని పెట్టారు అక్కడ. అంటే హెవెన్లీ కింగ్డమ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి రాసిండు అక్కడ. అక్కడ ఉండాల్సినటువంటి వచనం ఏంటి అంటే హెవెన్లీ కింగ్డమ్ అని రాయబడ్డది లెక్క ప్రకారంగా. కానీ ఇక్కడ మాత్రం పరలోక రాజ్యం అని రాశారు. పరలోకమందున్న ఆయన గురించి మాట్లాడుతున్న మాటలో ఇప్పుడు చూద్దాం. పరలోకము పరలోక రాజ్యం అనేది, పరలోకం అంటే పరలోక రాజ్యం కాదనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, పరలోక రాజ్యం దేవుని రాజ్యం, ఇది చెప్పండి. ఇది కూడా ఎవరికి చెప్పండి. పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఒకటా రెండా? ఆ రెండు మాటలు ఒక మాట. ఎక్కడికి పోడు ఆ వ్యక్తి? అసలు మొట్టమొదటి ఎక్కడ చెప్పిండు? పరలోక రాజ్యంలోనే చేరాడు అన్నాడా లేదా? అంటే పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది పరలోక రాజ్యం? నేను అందుకే ముందు ఆ మాట చెప్పిన, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. పరలోకం వేరు పరలోక రాజ్యం వేరే నేను తెలుసుకున్నామా లేదు ఇప్పటిదాకా? పరలోకం వేరు పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది? మనం పరలోక ప్రార్థన చదువుకున్నాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగా. ఎక్కడికి వచ్చునుగాక? ఎక్కడికి? భూమి మీదకి. ఆ రాజ్యం వస్తే ఎక్కడ ఉంటుంది? అప్పుడు భూమి మీదనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే ఎందులో ప్రవేశించాలా? ఈ భూమి మీద ఒక రాజ్యం ఉన్నది కదా, దేవుని రాజ్యం, దేవుని యొక్క పరలోక రాజ్యం ఉన్నది కదా, దాంట్లో ప్రవేశించాలంటే నీకు మొట్టమొదటి మెట్టు అక్కడే మారు మనసు పొందాలి. ఇక్కడే చేరుతావు ఫస్ట్, అక్కడి కాదు. మన దృష్టి అంతా అక్కడ పెట్టిగా ఎట్లా పడితే ఇట్లా ఇక్కడ ఉందామో అక్కడ పోయి చేరుకుందాం అనుకుంటున్నావా? అంటే రన్నింగ్ రేస్ పాల్గొనకుండా నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలట, అట్లా అనుకుంటున్నావా? ఇక్కడ తెలవాలని నువ్వు ఎట్లుంటున్నావో అనేది ఆయన రాజ్యంలో తెలవాల. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఎక్కడున్నది? దేవుని రాజ్యం ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నదా? మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు
ఇప్పుడు దేవుని పరలోక రాజ్యం దేవుని రాజ్యం అంటే మళ్ళీ చూద్దాం పట్టు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మత్తయి సువార్త 4:17 ఏమంటున్నాడు? క్రీస్తు పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని ప్రకటించారు. అదే విషయాన్ని మార్కు సువార్త 1:15 ఏం చెప్తున్నాడు? క్రీస్తు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ మారు మనసు పొందమని బోధించాడు. ఇప్పుడు దానికి ఒక దగ్గర మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అన్నాడు, మార్కు సువార్తలో ఏమన్నాడు? దాన్ని దేవుని రాజ్యం అన్నాడు. ఇంకో దగ్గర పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుతున్నది, లూకా సువార్త 16:16 బలత్కారులు దేవుని రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు. మత్తయి సువార్త 11:11 పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అంటున్నాడు. ఇక్కడ దేవుని రాజ్యంలో అల్పుడు అంటున్నాడు. సేమ్ పదాలే కదా, కానీ ఒక దగ్గర పరలోక రాజ్యం అన్నాడు, ఒక దగ్గర దేవుని రాజ్యం అన్నాడు. పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడ్డాయి, దేవుని రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడ్డాయి. మత్తయి సువార్తలు ఒక పదం వాడాడు, మార్కు సువార్తలు ఒక పదం వాడాడు. మళ్ళీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. మార్కు సువార్త ఇక్కడ ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. అంటే చూడండి ఇక్కడ జనులు నలుదిక్కు నుంచి పరలోక రాజ్యంలో కూర్చుందురు, జనులు తూర్పు పడమర నుంచి దేవుని రాజ్యంలో కూర్చుందురు. మత్తయి సువార్తలో చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యము, మార్కు సువార్తలో దాన్ని చిన్నపిల్లల లాంటి వారిదే దేవుని రాజ్యము. చూడండి 12 మంది శిష్యుల్ని పంపుతూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. లూకా సువార్తలో అదే మాటను దేవుని రాజ్యమును ప్రకటించుమని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము దేవుని రాజ్యం అంటే ఒకటా రెండు వేరా? గింత ఆలోచన చేస్తారు, గింతగానని చెప్పినాక చెప్పు, ఒకటా వేరా? పరలోకము పరలోక రాజ్యం మరి రెండు ఒకటా? నన్ను ముందుకు పోనిస్తారా పోనీయరా? పరలోక రాజ్యం దేవుని రాజ్యం రెండు ఒకటా వేరువేరా? పరలోక రాజ్యం దేవుని రాజ్యం రెండు ఒకటేనా వేరువేరా? ఒకటేనా? చెప్పు, పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఒకటేనా వేరువేరా? ఒకటే. పరలోకము పరలోక రాజ్యం మరి వేరు. పరలోకము దేవుని రాజ్యం చెప్పండి మరి, గట్టి సరిగ్గా చెప్పండి. అదే వేరువేరా కాదా? పరలోకం వేరు, పరలోకం అక్కడుంది, పరలోక రాజ్యం ఇక్కడ ఉన్నది. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఇక్కడే ఉన్నది, ఒకటే. అయితే దేవుని రాజ్యం మొదట క్రీస్తుతో ప్రారంభించబడ్డది, ఇక్కడే ఉన్నదా అంటే మళ్ళీ దాన్ని ఎన్ని రకాలు అర్థం చేసుకోవచ్చు అని అంటే, రేపు యేసుక్రీస్తే పూర్తిగా తన రాజ్యముతోటి ఎప్పటికీ 1000 ఏళ్ళ పరిపాలన ఇక్కడ చేయాలనుకున్నప్పుడు దాన్ని దేవుని రాజ్యమే. యుగ యుగములు ఉండేది దేవుని రాజ్యమే 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఎవ్వరికి కనబడదు, దేవునికి మనకు మాత్రమే కనపడేది పరలోక రాజ్యం దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు. అది యేసుక్రీస్తుతో స్టార్ట్ అయింది. ఆ రాజ్యంలో ఇప్పుడు మనం ఉన్నాము, మనం చేరుతున్నాము, ఒక్కొక్కరం చేరుతున్నాం. మరి ఆ దేవుని రాజ్యంలో దేవుడు చెప్పినట్టు వింటామా మాట, మనం చెప్పినట్టు వినాలనా? మరి దేవుడు చెప్పినట్టు ఎట్లుంటుంది? 11 గంటల కంటే మీరు ఎన్నింటికి వస్తారు దేవుడు చెప్పినట్టు దేవుని రాజ్యంలో? పదకొండు గంటలకు
మీటింగ్ భూమి ఎందు నెరవేరును గాక. వాళ్ళ పరలోకం లాగా ఉండాలన్నా, సింగపూర్ లాగా ఉండాలంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మయిస్తూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తూనే ఉంటారు. నీ విలువ అర్థం కావాలా, నిన్ను చూస్తే అర్థం కావాలా. అరే గిట్ల ఉండాలిరా బ్రతుకుతే గిట్ల బ్రతకాలని ఉండాలా. ఆడపిల్ల పుట్టిందని కట్నం పైసలు దాచిపెట్టుకుంటూ పోతావా? ఆ కట్నం పైసలు దాచిపెట్టడం కాదు, దానికంటే విలువైనటువంటి ఇటు నీతి సూత్రాలు నేర్పండి. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోకపోతే చూడండి ఆడపిల్లల్ని, అవి గట్ల పెంచి చూపించండి. అట్లా రావాలి కానీ వీటన్నిటి కోసం కాదమ్మా. ఆ డబ్బంతా కూడా నిజంగా వాళ్ళు దేవుని రాజ్యాన్ని దేవుడు అర్థమయ్యే రీతిగా తెలుసుకునేటట్టు ఉండాలి వాళ్ళకి. ఇక్కడ చూడండి లూకాసు వార్త 9:2-6 యేసు అంటే యేసు ప్రభు యేసు వార్తను ప్రకటిస్తున్నాడు. యేసు శిష్యులు యేసు వార్తను ప్రకటించారు. అక్కడ దేవుని రాజ్యమును ప్రకటించుచు రోగులను స్వస్థపరచుటకు వెళ్ళారు. అక్కడ చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు? నేను ఇతర పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలని ఇందు నిమిత్తమే నేను వచ్చి పంపబడితినని చెప్పాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు యేసుక్రీస్తు? ఏంటిది? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలని. రాజ్య సువార్త అంటే అర్థం ఏంటిది? రాజ్య సువార్త అంటే అర్థం ఏంటిది చెప్తా, మళ్ళీ పరలోకం పోకండి మీరు. ఇది చదవండి ఒకసారి గట్టిగా, 1 2 3. ఆ భూమిని నిందించాలనా తిట్టాలనా? నిందించుడా? ఆదాము చేసిన గొప్ప పని ఏంటంటే మన ఇండియాలో ఎక్కువ నిందించాడు కదా. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటిది? ఏ దేశం అది? ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ? ఇదే కదా. అందులో నువ్వు ఉన్నావా లేదా? అంటే ఎక్కువ ఇండియాలో నిందించినప్పుడు ఎక్కువ బాధ్యత ఎవరికి ఉన్నది? మరి ఏ టైంకి ఆ టైం పడితే ఇక మీతో అవుతుందా? నేను పని చేయడానికి పోయినా అంటే ఏ పని చేయడానికి పోయినావు? అసలు నువ్వు ఏ పని చేయడానికి భూమి మీద ఉన్నావు? వద్దా? యేసుక్రీస్తు కంటే ఎక్కువనాను. యేసుక్రీస్తు ఏ పని చేయడానికి వచ్చింది భూమి మీదకి? ఆయన రాజ్యం అని మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సువార్త అంటే ఏందో నేను చెప్తాను మళ్ళీ. రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చిందా లేదా? రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు మరి ఆయనను వెంబడించాల్సిన నీవు మరి ఆయన చెప్పిన పని చేయకుండా ఏది పడితే చేసుకుంటూ పోతావా? నేను పనికి పోయినా అంటే పనికి ఎందుకు పోతున్నావు? దీనికోసమే కదా. ఇదే వదిలిపెట్టి ఆ పనికి పోతే ఆ పనికి ఎందుకు పోయినట్టు? మరి ఒకవేళ పనికి పోయినా ఆ డబ్బులున్నా మళ్ళీ దీనికోసం ఖర్చు పెట్టడానికే. అది నీ పిల్లలకైనా, నీకైనా, సమాజానికైనా, సంఘానికైనా వాళ్ళ పక్షంగా మనం చేయాల్సినటువంటి పని ఇది. చూడండి అక్కడ అదే చూపిస్తున్నాడు. భూమిని నిండించి అన్నాడు, నిండించాడు బాగా. కానీ 2 కోల్పోయాడు. అక్కడ ఏంటి అంటే చూడండి, అక్కడ దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. తర్వాత ఏమన్నాడు? ఏలుడి అన్నాడు. ప్రతి జీవిని భూమి మొత్తాన్ని ఏలుమడి చేయమన్నాడు. ఆయన పోలికలో జీవించమన్నాడు. భూమి అంతా నింపమన్నాడు. అంటే ఆయన పోలిక ఉండాలా, భూమిని ఏలుబడి చేయాలా, భూమి అంతా నింపాలా. అట్లాంటి పోలిక ఉన్నవాళ్ళు, అట్లాంటి ఏలుబడి చేసేవాళ్ళు భూమి అంతా నిండి ఉంటే బాగుంటుంది అంటున్నాడు. అది ఆయన కళ, ఆయన దర్శనం ఆదామును చేసినప్పుడు. మధ్యలో దుష్టుడు దూరిండు, చెడగొట్టిండు ఆయన్ని.
చెడగొడితే రెండు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అంటే ఆయన పోలిక కోల్పోయాడు, ఏలుబడి కోల్పోయాడు, కానీ భూమి అంతా నింపాడు. ఇప్పుడు భూమి అంతా నింపింది ఎవరు? ఎట్లాంటి వాళ్ళని నింపాడు? పోలిక కోల్పోయినోళ్ళని, ఏలుబడి చేసేటోళ్ళని, కోల్పోయిన వాళ్ళందరినీ భూమి అంతా నింపిండు. ఇప్పుడు నిండిన భూమికి మనం ఏం చేయాలా? ఆయన పోలికను తీసుకురావాలా, ఆయన ఏలుబడి తీసుకురావాలా? ఏలుబడి అంటే ఎట్లా? భూమిని ఏలుబడి చేయడం అంటే ఎట్లా అంటే భూమి నిండా ఒక 33% అన్న చెట్లు ఉండాలి. అప్పుడే మనం మంచిగా బతుకుతాం. కానీ చెట్లన్నీ నరికేసిన తర్వాత మొత్తం ఎండిపోయినాక ఎడారిలాగా చేసి నీళ్ళంతా వాడేసి నీళ్ళే లేకుండా చేస్తే దానికి ఒక బ్రతుకుంటుందండి? అది బ్రతికేనా? మరి అది సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలా? నీ పిల్లల బర్త్డే ఎప్పుడైనా కానీ, ఇగో నాన్న వాడు పుట్టినప్పటి నుంచి వాడికి తెలియనప్పుడల్లా కూడా నువ్వే ఒక్కొక్క చెట్టు నాటు. బర్త్డే టైం అంతా కూడా ప్రతి బర్త్డేకి ఒక చెట్టు నాటు. వాడు పెరిగిన తర్వాత ఇగో ఇవి నీ చెట్లైనా ఆయన ఇక పెరగడానికి కావాల్సిన అయితే నువ్వే చూసుకో అని చెప్పి వదిలేవా. ఆ పెరుగుతున్న తర్వాత వాడు కూడా అట్లా చెట్లు నాటుకుంటూనే ఉంటాడు. ప్రతి సంవత్సరానికి ఒక్క చెట్టే కదా అంటున్నాం మనం. ఒక్క చెట్టు నాటలేడా? నాటిన తర్వాత దాన్ని పెరగడానికి కావాల్సిన రీతిగా చూసుకో. ఇగో నా కుమారుడు నాటిన చెట్లని నీ బర్త్డే అప్పుడు ఒక చెట్టు నాటు, నీ కుమారుడు బర్త్డే అప్పుడు నాటు. నీకు ఇంట్లో స్థలము లేదు, రోడ్డు పక్కన నాటు, నీ ఇంటి ముందే నాటు. పోని రోడ్డు దగ్గర దానికి కొన్ని నీళ్ళన్న పోయి అప్పుడప్పుడు అది కట్టి నిలబడేదాకా పోయి తర్వాత అదే నిలబడుతుంది. అప్పుడు అది ఎదుగుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది. అట్లా అంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటే దాన్ని ఏమంటారంటే ఏలుబడి చేయడం అంటారు. అంటే పరిపాలన చేయడం అంటే ఎట్లా ఉండాలా, మనుషుల పట్ల ఎట్లా ఉండాలా, నా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలా, అసలు నా కుటుంబంలో ఎట్లా ఉండాలా, వీళ్ళందరూ సంఘములో ఎట్లా ఉండాలా, ఇదంతా ఏంటి అంటే నీ యొక్క స్వరూపం, దేవుని స్వరూపంలో ఉంటే నీ గుణలక్షణాలు కనబడతాయి. అట్లా భూమిని ఏలుబడి చేసుకుంటా పక్కన ఒక చిన్న ల్యాండ్ ఉన్నదంటే నీ చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి, అంతే కదా. అది ఏలుబడి అంటారా? ఏలుబడి అంటే అర్థం ఏంటిది? అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి తడి చెత్త పొడి చెత్త అని వస్తారా లేదా? మీకు డబ్బాలు ఇచ్చిందా? డస్ట్బిన్లు ఇచ్చిందా? ఏ కలర్లు ఇచ్చిందో చెప్పు. ఎల్లో కలరా? బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. దేంట్లో పొడి చెత్త వేస్తుందని చెప్పు. గ్రీన్ కలరా బ్లూ కలర్నా? పొడి చెత్త వేసేది. పొడి చేస్తావా? పొడి చెత్త వేసేది దేంట్లో? బ్లూ కలరా గ్రీన్ కలరా? చెప్పండి. బ్లూ కలరా గ్రీన్ కలరా? పొడి చెత్త దేంట్లో ఇస్తారు? బ్లూవా? బ్లూవా? గ్రీనా బ్లూవా చెప్పు నాకు. అవి డబ్బాలే వాడతలే అంటే నువ్వు ఏలుబడి చేసినట్టు అమ్మ చెప్పిగాను. నీ ఇంటిని కూడా ఏలుబడి చేస్తలేవు నువ్వు. డబ్బాలే వాడతలేవు, ఆటకాయకి ఇచ్చిన. నమస్కారం పెట్టాలా మా చుట్టుపక్కల వాళ్ళు, గిట్లు ఉండాలా బతుకంటే అని అట్లా చూడాలా. ఏం బతుకురా అన్నట్టుకుంటామా? ఇదో బతుక అన్నట్టుంటామా? ఇట్లా బతకాలా, ఆమెలాగా బతకాలని చూడాలి మనం. రాజ్యం అంటే ఇంతకు చెప్పు. ఇక నేను వదిలిపెట్టాను, సరిగ్గా చెప్పండి. పొడి చేత దేంట్లో ఇస్తాం? బ్లూ కలరా గ్రీన్ కలరా? నాకు సరిగ్గా చెప్పండి. గ్రీన్ కలర్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ అన్నవాళ్ళు. బ్లూ కలర్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక చూడు, ఇదే తెలియకపోతే ఎట్లా మీకు? పొడి చెత్త గ్రీన్ కలర్లో ఇస్తారు. మాకు తెలియదు సారు అని అంటే నేను చెప్తున్నా కదా, పాస్టర్లమైనా మనమైనా అసలు బైబిల్ని నేర్పిస్తున్నామనంటే దేవుని సృష్టిని, దేవుని గురించి, దేవుని విధానం గురించి ఇవన్నీ నేర్పిస్తున్నాం మనమని అర్థం కావాలమ్మా. ఇవి నేర్పించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాడు తడి చెత్త తడి దాంట్లో, పొడి చెత్త పొడి దాంట్లో వేసుకొని మళ్ళీ రీసైకిల్ చేస్తారమ్మా. అప్పుడు పట్టణం అంతా బాగుంటుందమ్మా. ఏలుబడంటే అది. ఆయన స్వరూపం అంటే క్యారెక్టర్, గుణలక్షణాలు అట్లాంటివి రావాలంటే ఆయన గుణలక్షణాలు కలిగిన వాళ్ళని, ఏలుబడి చేసే వాళ్ళని. ఇక అన్ని కోసుకొని తినేస్తామా? ఏలుబడి అంటే జంతువులు అన్నీ ఉండొద్దా? ఇప్పుడు జింకలు కోస్తే ఇప్పుడు మనకేం
దేవుని బైబిల్ తెలిసినోడు ఏం చేయాలంటే ఏవి ఎట్లా బ్రతకాలా వాటిని తమ జాతిని బ్రతకనీయాలా. అన్నీ తమ జాతి చొప్పున చెట్లను ఉత్పత్తి చేసిందట, తమ జాతి చొప్పున అట్లాగే పక్షులను ఉత్పత్తి చేసిందట, తమ జాతి చొప్పున జంతువులను ఉత్పత్తి చేసినట. అట్లాగే దేవుడు కూడా తమ జాతి అనలేదు అక్కడ, ఆయన పోలిక కలిగిన మనుషులందరినీ ఉత్పత్తి చేయాలట. ఆ ఉత్పత్తి తమ జాతి చొప్పున చేయబడిన వాటన్నిటివి మనం ఏలుబడి చేస్తామట. ఏలుబడి చేసినామంటే తినుకుంటూ పోతామన్నట, ఏలేస్తామన్నట, ఏలుబడి చేస్తామన్నట. ఏలుబడి అంటే పరిపాలన అంటే బతకనిస్తాం, కొన్నిటిని అన్ని తినేసి ఇక నేను ఒక్కదానే బతుకుతా ఒక్కనే ఉంటాను కాదు. అక్కడ రాజ్యం అర్థం కావాలా. ఇట్లా భూమి అంతా నింపాలనుకున్నాడు ఆయన. కానీ దుష్టుడు జొరగొట్టేసి 2 పోలికలు తీసేశాడు అక్కడ, ఏలుబడి ఒకటి, స్వరూపం ఒకటి. ఇక భూమి అంతా నింపాడు. ఇప్పుడు బాధ్యత ఏమున్నది మనది అనంటే కడపటి ఆదాము వచ్చి చేస్తున్నాడు ఇప్పుడు మనకు. మొదటి ఆదాము అట్లా నింపుదామని దేవుడు కలగంటే ఆ కళ దూరం అయిపోయి అప్పుడు వెళ్ళగొట్టబడ్డారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టబడి భూమి అంతా నింపిండు, మొత్తం నిండింది భూమి అంతా. ఇప్పుడు ఈ భూమి, ఆ భూమి అంతా ఎవరి చేతిలో ఉన్నది? సాతాను చేతిలో ఉన్నది. సాతాను రాజ్యం ఉన్నది, ఈ లోక రాజ్యం ఉన్నది. సాతాను డైరెక్ట్గా కొన్ని పరిపాలన చేసుకుంటున్నాడు, కొంతమంది ఈ లోక రాజ్యంలో వాళ్ళలో జొరబడి చేస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మొత్తం వాడి చేతిలో ఉన్నది. ఇప్పుడు ఈ లోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయి అనంటే నిజంగా అసలు దేవుని రాజ్యంలో ఉండాల్సింది ఏంటిది? దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానం ఉండాలా. ఇదంతా కూడా జనాలకు కనబడాలా. ఈ లోక రాజ్యంలన్నీ సాతాను రాజ్యంలో ఉన్నాయని ఎట్లా చెప్పగలుగుతాము అనంటే ఈ అధికారం అంతా, లూకాసు వార్త యేసుక్రీస్తు అంటారు చూడండి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమ నీకు ఇస్తాను, నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి ఇయ్యకూడదునో వానికే నిస్తును అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే లోకమంతా కూడా దుష్టుని అందున్నదట. ఇట్లా ఉంటే అర్థం ఏంటిది అనంటే సాతాను యొక్క రాజ్యం యొక్క ఫలితము నరకమే, దేవుని రాజ్యం యొక్క ఫలితము పరలోకం. దేవుని రాజ్యం అంటే ఇక్కడే ఉంటుంది. ఈ దేవుని రాజ్యంలో నీ బాధ్యత, నీ స్వరూపం, ఆయన పోలిక చొప్పున నువ్వు వచ్చే టైమింగ్, నువ్వు చేసే పని, నీ త్యాగం, వీటన్నిటిని బట్టి ఆయన రాజ్యపు విలువ అర్థమైతే అప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్తావు, పరలోకం వెళ్తావు. ఈయన రాజ్యంలో నువ్వు సరిగ్గా పని చేస్తే. అందుకనే ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. అంటే మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో కడపటి ఆదామును తీసుకొని వచ్చి ఆయన రాజ్యం ప్రారంభించి ఆల్రెడీ విస్తరించున్న వీళ్ళందరికీ కూడా ఆయన రాజ్యాన్ని ప్రకటించాలా, ఆ రాజ్యంలో చేరాల. రాజ్యంలో చేరాలంటే మనం పాపంతో నిండి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆయన ఈ భూలోకానికి వచ్చి ఏ విధంగా మన పాపమంతా ఆయన మీద మోసాడో అదంతా ఆయన మీద వేసుకొని ఆయన క్షమాపణ పొందిన తర్వాత పశ్చాత్తాపడి ఆయన దగ్గర, ప్రభువా మా కోసమే నువ్వు మరణించావు, నిజమే, మేము నీ రాజ్యం నుంచి తప్పిపోయామని చెప్పేసి ఆయన సువార్త ప్రకటించడాన్ని బట్టి ఆ సువార్త ద్వారా నువ్వు ఎక్కడికి వస్తున్నావు? మళ్ళీ దేవుని రాజ్యంలోకి వస్తున్నావు. ఆ దేవుని రాజ్యం యేసుక్రీస్తు ద్వారా స్టార్ట్ అయింది. అట్లా ఈ దేవుని రాజ్యంలో ఆయన శిష్యులు, నాయకులు వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒక్కొక్క దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘం అంటాము. ఈ స్థానిక సంఘాలు అనేకమైనవి కలిస్తే సార్వత్రిక సంఘం అంటాము. అదంతా దేవుని రాజ్యమే. సంఘములో ఉన్నది దేవుని రాజ్యమే, సార్వత్రిక సంఘములో ఉన్నది దేవుని రాజ్యమే. ఈ దేవుని రాజ్యంలోకి రావడానికి భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోయిన వాళ్ళని, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళందరినీ ప్రకటించి ఆయన దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది మత మార్పిడి ఎట్లయితుంది? భూమిని మంచిగా చూసుకుందామని ఉందా లేదా? అంటే చెట్లు ఎట్లా ఉండాలా, జంతువులు ఎట్లా ఉండాలా, చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉండాలా? ఇక్కడ దేవుని రాజ్యంలో కులము, మతము, ప్రాంతం ఉంటుందా? భేదం? కూలోడు, నేను ఆఫీసర్ అనే భేదం ఉంటుందా? ఇవన్నీ ఉండకుండా సమానంగా దేవుడు కోరుకున్న రీతిగా ఉండాలా. అది దేవుని రాజ్యం అమ్మ. అమ్మ ఇది అర్థం కావాలంటే ఇంకో జన్మెత్తాలమ్మ మీరు కదా. దేవుడు అన్న దిగి రావాలా, మనం ఇంకో జన్మన్న ఎత్తాలి కదా. దేవుడు దిగి వచ్చినా లేదా? వచ్చినా లేదా? కదానే చెప్పండి అమ్మా. వచ్చిండు, మరి ఇంకో జన్మెత్తాలా లేదా మనకు అర్థం కావాలంటే? అంటే ఇప్పుడు సావు అంటావా అన్నట్టు చూస్తాను నన్ను కదా. నేను అది జన్మెత్తుడు అంటే ఎట్లనమ్మా? తిరిగి జన్మించలే కదా. నా పాత జీవితం చచ్చిపోవాలా, కొత్త జీవితం జీవించాలా కదా. ఆ పాత జీవితం సగం అట్లనే ఉంటే నీకు ఎప్పుడు అర్థమవుతుంది? పాత జీవితం సగం ఉన్న వాళ్ళు ఏ టైంకి వస్తారు చెప్పు? వాళ్ళు ఇష్టం వచ్చిన టైం
అరే నేను ఇంత లేట్ అయింది కదా ఎట్లా, నాతో పాటు ఆ సహోదరు బెనహర్ గారు వస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూడాలా, ఏం కాదు పాస్టర్ గారు తీసుకెళ్తామని ఆ బండి పాడైతుంది కావచ్చు, అట్లా కొన్ని స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ ఎక్కించుకొని కూడా వచ్చినాం. మీ దగ్గర సిగ్గుపడాల్సిన పరిస్థితి రావద్దు నాకని. ప్రభువా నన్ను చూస్తున్నావు నువ్వు, నేను ఆలస్యంగా పోవద్దు, నేను అలక్ష్యం చేయొద్దు అని వచ్చినమ్మా కదా, వచ్చినా లేదా? కానీ మీరు రాలేదు. నేను ఎక్కడికి పోయినా ఇదే చివరి అనుకొని చెప్తానమ్మా. ఇక్కడ ఎంతమంది ఉన్నారా అట్లా రావాలా, ఉండాలి కూడా అట్లాగూ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువగా మాట్లాడిండు? దాంట్లో రాసింది కదా, అదన్నా చెప్పరా దాన్ని? దేవుని రాజ్యం గురించి. ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను, ఇది మామూలు కంటే బాగా గట్టిగా చదవాలి మీరు. 1 2 3. కొంతమంది చదువుతలేరు. మీరు చదువుతుందా లేదా వీడియో తీస్తున్నావు, తర్వాత అడుగుతా. ఇప్పుడు చెప్పండి, ఇది జరిగిందా, జరుగుతున్నదా, జరగబోతుందా? మళ్ళా చెప్పండి నాకు. జరిగిందా, జరగబోతుందా, జరుగుతున్నదా? ఈ వచనం జరగబోతుందా? అమ్మ అపనమ్మకంగా చెప్పకండి అమ్మ, ఏదో అబద్ధం చెప్పినా సరిగ్గా చెప్పండి, ఏం కాదు, కాన్ఫిడెంట్గా చెప్పండి. జరగబోతుందా, జరిగిందా? జరిగిందా. ప్రకటన గ్రంథం 7:9 జరిగిందా? ఇప్పుడు మొత్తం ఆయా భాషలు వాటిలో నుంచి వచ్చిన వాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ మారిందా? మరి జరిగిందంటారేంది? జరగబోతుంది కదా. జరగబోతుందని చెప్పి రాసినప్పుడు జరుగుతుందా, జరగదా? జరుగుతుందా, జరగదా? మరి ఇంతకుముందు ఇటు వచ్చి కూర్చొని జరగన్నట్టు జరిగిందా? మీరు జరగడం గురించి మాట్లాడతలేదు, ఇది జరగబోయే సంగతి చెప్పండి నాకు. ఇది భవిష్యత్తులో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, లెక్కింపజాలని సమూహము, లేకుంటే జనంలో నుంచి ప్రతి జనము, ప్రతి వంశము నుంచి చాలామంది రేపు దేవుని నమ్ముకోబోతున్నారు అనేది వాస్తవమా కాదా? జరుగుతుందా, జరగదా రేపు ఫ్యూచర్లో? ఇది ఎవరిని బట్టి జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు లోబడినా లోబడకపోయినా జరుగుతుందా లేదా? జరుగుతుంది. కానీ నువ్వు లోబడకుండా వేరే వాళ్ళ ద్వారా జరిగితే రేపు ఆయన దగ్గరికి వచ్చినాక ఇది ఎందుకు జరిగించలేదని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ముఖం ఉండదమ్మా నీకు, ముఖం ఉండదు. నేను అడుగుతానే ఇప్పుడు ముఖం లేదు ఈ రాజ్యంలోనే, రేపు దేవుడు అడుగుతా ముఖం ఉంటుందా? ఉండదమ్మా. నిజంగా ఈరోజు ఇంటికి పోయినాక ఏం బతికేది నీది ఒక బతుక అని చెప్పేసి మిమ్మల్ని మీరు అనుకోండి ఒకసారి, అట్లా అనుకొని తిట్టుకోండి ఒకసారి, తిట్టుకొని అప్పుడు మీరు ఏం చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. దేవుడా నేను ఉత్తికి కాదు, ఎట్లా పడితే అట్లా భూమి మీద పుట్టడానికి రాలేదు, నీ పోలికలో చేయబడ్డా. కానీ ఆదాము చేసిన పనికి మేమందరం పాపులం అయిపోయినాం, ఆ పోలిక పోగొట్టుకున్నాం. కానీ మరి ఆయన తప్పు చేసినందుకు నాకు ఇది ఒరిగింది, కాబట్టి ఆయన తప్పు చేసిన పాపానికి నాకు అంత ఇట్లా జరిగింది. ఆయన తప్పు చేయకపోతే ఇప్పుడు మంచిగా ఉందును కదా అని అంటే, ఇప్పుడు నీ మీద ఏమైనా పనిష్మెంట్ ఇచ్చిందా తప్పు చేసినందుకు?
దానికి కడపట ఆదాం వచ్చి మొత్తం ఆయన మీద వేసుకొని నేను ఉచితంగానే కదా నిన్ను మార్చుకుంటున్నాడు కదా. నీ మీదకి వేరే లెక్కేం పెడతలేడు కదా. నీ సంగతి ఉంటుందా, నీ సంగతి చెప్తానా కానీ ఏం చేయలేదు కదా. ఆ సంగతి అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన అంతా పనిష్మెంట్ చేయబడ్డాడు. నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీదే వేసుకొని ఇప్పుడు నన్ను నమ్ము, ఇప్పుడు నాలాగా మారు అనడానికి ఏమవుతుందమ్మా చెప్పండి మారడానికి? ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. రేపు ఏ టైంకి వస్తారు? రేపు నేను ఉంటానా లేదా అని దాని గురించి కదా. నేను ఉండను. రేపు వేరే దైవజనులు వస్తారు కదా. రేపు ఉంది కదండి, లేదా? నువ్వు పాస్టర్ అమ్మ కదా అని చెప్పేసి కూర్చోవాలని కాదు. ఎంత పెద్ద లీడర్ అయితే అంత పని చేయాలమ్మా. ఇక పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో వస్తారు, వచ్చి ఇక లాస్ట్కి ఇట్లా దిగి టైంకి దిగి ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అని అంటే అప్పుడు చాలా పెద్ద పాస్టర్ అన్నట్ట. నా దృష్టిలో నేను నేర్పిస్తున్నది ఏంటి అని అంటే, సేవకుడు అనేటువంటి క్రైస్ట్ కంటే గొప్పవాడు కాదు, క్రీస్తు కంటే గొప్ప కాదు. నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అయితే అంత జీవితాలకు నేర్పినప్పుడు వాళ్ళ జీవితంలో అది ప్రభావితం చేయబడతారమ్మా. అందుకనే నన్ను అందరూ మెచ్చరు, నన్ను అందరూ ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే ఇవన్నీ చేయమంట, నేను ఇవన్నీ చేయమంట. మీరు కూడా చెప్పొచ్చు రేపు, అబ్బగా సార్ను మాత్రం పిలవకండి, మన 11 గంటలకు రమ్మంటే నాతో అవుతుందా? కాదు. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు వస్తాం. మా పనులన్నీ చూసుకున్నాక అప్పుడు ఆయనకు ఉంటే ఏదైనా చెప్పుకొని పోవాలా, అట్లా కావాలా కానీ ఇట్లా కూర్చోబెడతారా మనం? అంత ముందు వస్తామా? అప్పటికే నేను చూస్తున్నా ఇక నాకెప్పుడు ఇస్తారు అన్నీ పోయిన తర్వాత అని. నీకు ఎక్కడికి పోయినా కానీ నా లోపలమ్మ నేను మళ్ళీ కనబడని అనుకున్నప్పుడు ఎంత బాధ ఉంటే చెప్పడానికి చెప్పండి. మీరు కూర్చోకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అట్లా ఇది జరగబోతుంది ఫ్యూచర్లో. ఇది దేవుని దర్శనం. ఈ దేవుని దర్శనం ఎక్కడిది? ఆది కాండం నుంచి ఆలోచన చేసిండు ఆయన. మొదటి ఆదాం కోల్పోయిండు కాబట్టి ఇప్పుడు కడపటి ఆదాం వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? దీన్ని నెరవేరుస్తున్నాడు. తన గుండె అంతా నింపుకున్నాడు. ఏంటిదట ఈ దర్శనంలో? ఈ భూమి అంతా ఆయా జాతుల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా కావాలట అంటే ఈయనలా కావాలా. మొట్టమొదటి అట్లాగే కదా ఆదాము చేసింది, దేవుని పోలిక చొప్పున అన్నాడు కదా. ఆయన స్వరూపమందు అది కోల్పోయాడు కాబట్టి కడపటి ఆదాము వచ్చాడు. ఆయన స్వరూపాన్ని చూపించాడు, ఆయన ఏలుబడిని చూపించాడు. మరి భూమి అంతా ఎట్లా విస్తరించాలా అంటే శిష్యుల్ని తయారు చేసుకొని నింపబడిన భూమి అంతటికి ప్రకటిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అంతే. ఆయన పోలికని అమ్మాయి ఎవరొద్దంటారమ్మ? క్రీస్తు లాంటి మనుషులు తయారు చేస్తున్నామంటే. కానీ మనం జీవించే విధానాన్ని బట్టి తప్పుడుగా వెళ్ళిపోయింది, మత ప్రచారం అన్నట్టు వెళ్ళిపోయింది. ఇది మత ప్రచారం కాదమ్మా. యేసుక్రీస్తు పోలికలో భూమి అందరూ కూడా మార్చబడితే పక్కింటోళ్ళతోటి ఎదురింటోళ్ళతోటి ఎట్లా ఉంటాము, స్వార్థం లేకుండా ఎట్లా ఉంటాం, కులము మతము ప్రాంతం పట్టించుకోకుండా అందరినీ సమానంగా ఎలాగ చూస్తాము, మన కోసమే సొంతం కోసమే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని స్వార్థం కోసం జీవించకుండా 10 మంది బ్రతకాలనే ఆలోచన క్రీస్తు లాంటి మనుషులకు వస్తుంది. మేము అదయ్య చేయబోతున్నామని సరిగ్గా చెప్పేటట్టు ఉండాలి, కానీ అది చెప్పలేకపోతున్నాం మనం. ఇంకో మాట చూద్దాం. వ్యక్తి పట్ల దేవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే క్రీస్తు. ఇది దేవుని దర్శనం. ఇప్పుడు ఈ దేవుని దర్శనం ఎవరికి రావాలా? ఇప్పుడు ఎవరికి రావాలి? ఇది యేసుక్రీస్తుకైతే దర్శనం ఉన్నది. ఇప్పుడు ఎవరికి రావాలా? ఎవరికి రావాలి చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు చెప్పు. ఇక్కడే ఉన్నారు కదా. మరి నాకు రావాలనే మాట ఎందుకు వస్తలేదమ్మా చెప్పరాదు? మీకు లొల్లి పెట్టుకున్నప్పుడు ఇట్లే మాట్లాడతారా? ఈయన వాడు కూడా గుసగుస తిట్టుకుంటారు ఎవరన్నా? అసలు గుసగుస తిట్టుకుంటే లొల్లులు అవుతాయా?
ఎంత గట్టిగా అరుస్తారు కదా, మరి మంచి విషయానికి ఎందుకు అర్థం నేనే అనేటువంటి మాట ఎందుకు రావట్లేదు మీకు కదా? ఈ దర్శనం ఎవరికి రావాలా? మరి లేనిపోని దర్శనాలన్నీ ఎట్లా గంటో కళ్ళు మూసుకుంటే సాయితాన్లు కనబడతాయి, కళ్ళు మూసుకుంటే పాములు కనబడతాయి, కళ్ళు మూసుకుంటే నల్లటి ఆకారాలు కనబడతాయి. ఎందుకు కనబడతాయమ్మా? అసలు దర్శనం లోపల లేదు కాబట్టి అనవసరమైన దర్శనాలుగా అంటున్నాను. లొల్లులు ఎందుకు అవుతున్నాయి తెలుసమ్మా కుటుంబాల్లో? అసలు ఎందుకు బతకాలో అర్థమైతలేదు మీకు, అందుకు లొల్లులు అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పోతున్నాం, మధ్యలో వరంగల్లో కాజీపేటలో ట్రైన్ ఆగింది. ఆడ ఛాయ్ హోటల్తో 20 రూపాయల దగ్గర లొల్లి అయింది. 20 రూపాయల కోసం లొల్లి పెట్టుకుంటావు, నువ్వు ఢిల్లీ పోతావా? నిజం చెప్పండి, ఎందుకు అహంకారం లేదా? గాన్ని ఎట్లా వదిలిపెడతా అని చెప్పేసి అని ఆగవా? ఢిల్లీ వదిలేసేసి ఆగొచ్చు కదా, 20 రూపాయలు ఎట్లా పోనిస్తావు నువ్వు? ఆడ 20 రూపాయలు కదా, వాళ్ళు లొల్లి పెట్టింది కదా కావాలని. ఆ లొల్లిలో నీదే నిజం, నీదే సత్యం. మరి నీ సత్యాన్ని వదిలిపెట్టేసి ఢిల్లీకి పోతావా నువ్వు? ఇక్కడ లొల్లి పెట్టుకుంటావా? గొడవ పెట్టుకుంటావా? ఢిల్లీకి పోతావా? ఎందుకు గొడవ పెట్టవు? నీ తప్పు కాదు, నీ తప్పే కాదు, వాందే తప్పు. మరి నువ్వు ఎందుకు ఆగుతలేవు అక్కడ ట్రైన్ దగ్గర? మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుతాను ఎందుకు ఆగుతలేవు నువ్వు? ఎందుకు పోవు చెప్పు? అంటే నీకు ఈ ఛాయ్ ముఖ్యం కాదు కదా, నీ ప్రయాణం ముఖ్యం కదా. మరి లొల్లులలో కూడా దేవుని రాజ్యం ముఖ్యమమ్మా. దేవుని రాజ్యం మీ దృష్టి పెడితే చిన్న కనబడుతుంది అంటున్నా. సంఘాల్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? అసోసియేషన్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? నీ కుటుంబంలో గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీకు అర్థమైతలేదు. ఆ బ్రతుకు మీద ఫోకస్ చేస్తే దీన్ని పట్టించుకో మనం. అందుకని ఇక్కడి నుంచి నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ మొత్తము భూమి అంతా కూడా విస్తరించబడిన భూమి మార్పు చెందాలని దర్శనం కలిగి ఉంటావా లేదా? కలుగుతావా? ఆ కలుగుతానంటే ఇగో నీ కళ్ళల్లో ఇట్లా పెట్టుకోను, కళ్ళల్లో ఇట్లా పెట్టుకో. ఇది ఎవరి కన్ను? అప్పుడు దేవుంది చూపించినాం, ఇప్పుడు ఎవరి కన్ను ఇది? 2 కళ్ళలో ఉంటుందా, ఒక కళ్ళలో ఉంటుందా? ఒక కన్నుతో అన్ని చూసుకుంటే ఒక కన్నుతో ఇది చూస్తావా? ఇట్లే ఏసన్న గారి దగ్గరకు ఒక బాగా కొంచెం ఏజ్ పైబడ్డ ఆమె వచ్చేసి, అయ్యా నా కళ్ళు తేట కనబడ్డది ప్రార్థన చేయవా, తేట కనబడ్డది ప్రార్థన చేయవా. ఎందుకమ్మా తేట కనబడంటే సీరియల్ చూడస్తలేదన్నదట. అందుకు నీకు కళ్ళు కనబడాలి చెప్పండి, నీ కళ్ళలో ఆయన దర్శనం కనబడాలి. ఏంటంటే ఇంతమంది మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనబడాలి. అందుకని ఆ కళ్ళ నిండా అది పెట్టుకొని ఉంటావా? అట్లా కళ్ళు మూసిన ఇదే కనబడాలా, కళ్ళు లేచినా కానీ మూచినా కానీ అదే కనబడాలి. అప్పుడు ఈ దర్శనం అర్థమైతే పరలోకంలో 7-9 నుండి సమూహం అంతా కనబడుతుంది. అందులో నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చినావు కదా అనేటువంటి గర్వం ఉంటుందమ్మ అక్కడ. బలా నమ్మకమైన దాసురాలా, ఇంతమంది జీవితాలు రావడానికి నీ ఆయుష్కాలాన్ని వాడావు, నీ డబ్బును వాడావు, నీ టైంని వాడావు, ఇవన్నీ వాడావు అని చెప్తాడు. ఈ టైం దగ్గర లేని వాళ్ళు ఇవన్నీ వాడతారండి చెప్పండి? ఈ 11 గంటలకు నేను రాకపోతే నేను ఒక్క మాట అనే అర్హత నాకు లేదు. అందుకనే ముందు పోతా, నేను ఎప్పుడు అనడానికే పోతా. నేను అట్లా అర్హత ఉండాలి, అతను సంపాదించుకోవాలా. పోనీ ఇంత జరగాలంటే, ఆయన దర్శనం జరగాలంటే హృదయం ఉండాలా లేదా? ఎట్లాంటి హృదయం ఉండాలా? దేవుని దర్శనం నెరవేరాలంటే ఎటువంటి హృదయం ఉండాలా? ఎవరిలాంటి హృదయం ఉండాలా? క్రీస్తు లాంటి హృదయమే, అంతే కదా. అంటే కింద భూమి మీద చూపించాడు, ఇగో క్రీస్తు లాంటి హృదయము, గాడ్స్ హార్ట్ అంటే దేవుని యొక్క హృదయము, ఆయన హృదయం, దేవుని యొక్క హృదయం, ఆయన యొక్క హృదయం ఎట్లా ఉండాలంటే ఇట్లా కొట్టుకోవాలా, లోపల కొట్టుకోవాలా. వాడు నా మాట అంటాడా, ఆ పక్కింటిది ఇట్లా అంటదా అని, ఇట్లా అంటదా అట్లా అంటా. హృదయంలోకి ఇవి కొట్టుకున్నాడు కాదమ్మా, ఇదంతా కొట్టుకున్నాడు కాదు. అయ్యా ఇది ఎప్పుడు జరుగుతుంది అని కొట్టుకోవాలి. హృదయం అంతా ఇది కొట్టుకోవాలా, అట్లా కొట్టుకోవాలా. అప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. ఆయన అట్లే కొట్టుకున్నదమ్మా, ఆయన హృదయం అంతా. హార్ట్ బీట్ ఎట్లా కొట్టుకుంటే చూడు అక్కడ, ఆ హృదయం అంతా కూడా అట్లా కొట్టుకోవాలా. అందుకనే ఇక్కడ ఎట్లా ఉన్నదంటే దేవుని హృదయం చూడండి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చేంపక, అంటే ఒక్కడు కూడా జారిపోవద్దు అనే హృదయం ఆయనకుంది. కానీ అందరు నమ్ముకుంటారా? అందరు నమ్ముకోరు. కానీ మనం పని ఎట్లా చేయాలా? అందరూ నమ్మితే బాగుండు, అందరికి అర్థమైతే బాగుండు అని పని చేయాలి.
అట్లాంటి పని జరగాలమ్మా. చూడండి ఇక్కడ అయితే యేసు ఇప్పుడు ఒక పని ఇక్కడ ఏం కనబడుతుంది, దేవుని యొక్క ప్లాన్ కనబడింది. ఏంటిది? ఆయన చిత్తం కనబడింది. ఏంటి అంటే పరలోకంలో అందరినీ చూడాలనుకున్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ. మరి అది చూడాలంటే దేవుని హృదయం నీకు ఉండాలి. మరి దేవుని హృదయం, దేవుని యొక్క దర్శనం, అది దేవుని దర్శనం, అది అందరూ మారాలని, ప్రపంచమంతా మారాలి, భూమి అంతా మారాలని దర్శనం ఆయనకు. కానీ హృదయం కూడా అట్లాగే ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ హృదయం కూడా అట్లాగే వచ్చింది. ఇప్పుడు హృదయం అట్లా వచ్చిన తర్వాత మనకు ప్లాన్ ఉండాలా, ప్రణాళిక ఉండాలా. ఎట్లా ఉండాలా? అందరూ మారాలంటే ఏం కావాలట? ఇప్పుడు గట్టిగా చదవండి ఇది కూడా. ఇప్పుడు చెప్పండి. సమస్త భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేయమన్నాడు? ఉశుష, సరిగ్గా చెప్పండి. సమస్త జనులను ఏం చేయమన్నాడు? ఆ సమస్త జనులు నువ్వు ఉన్నావా లేదా? అంటే నువ్వు వాళ్ళని మార్చాలంటే ముందు నువ్వేం కావాలా? శిష్యుడు కావాలా. శిష్యుడు అనేవాళ్ళు ఎవరిని అనుసరిస్తారు? యేసుక్రీస్తుని అనుసరిస్తారు. యేసుక్రీస్తు ఏ టైంకి వస్తాడు? 11 అంటే ఏ టైంకి వస్తాడమ్మా? యేసుక్రీస్తు ఏ టైంకి వస్తాడు? యేసుక్రీస్తు ఏ టైంకి వస్తాడు చెప్పాలి? ఇప్పుడు ఆయన శిష్యులు ఎప్పుడు వస్తారు? ముందు రావాలా లేదా? అబ్బా ఎన్ని పనులు ఉంటాయో పాస్టర్ గారు, మీకేం తెలుసు? నీ కుటుంబమా పాడా ఏముంటుంది అంటే, నా కుటుంబం లేదా? నాకు బ్రతుకు కాదా? అవును కదా, ఉంటుంది, నాకు కూడా ఉంటుందమ్మా. కానీ నా లక్ష్యం ఏంటిది? నేను ఎందుకు బతుకుతున్న భూమి మీద నాకు అర్థమైంది. ఆయన రాజ్యం అనేది అర్థమైన తర్వాత అది ఏదైనా ఆయన కోసమే చేస్తానని తీర్మానం వచ్చింది. అది జరగాల. కాబట్టి శిష్యులం కావాలంటున్నాడు ఇక్కడ అందరం. కానీ అందరు ఎక్కడంటే విశ్వాసుల్లాగానే ఉండేసి సపోర్ట్ చేయకుంటున్నారు. శిష్యుల్లాగా ఉంటేనే ఆ బాధ్యత భారం వస్తుంది. అందుకని చూడండి ఇక్కడ మత్తయి సువార్త 4:20లో దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించారు యేసుక్రీస్తు. దేవుని రాజ్య సువార్తను తెలిపాడు, పరలోక రాజ్య సువార్తను తెలిపాడు. అపోస్తుల కార్యంలో చూడండి అక్కడ ఆయన శ్రమపడి తర్వాత 40 దినముల వరకు అడుగుపడుచు దేని గురించి చెప్తున్నాడు? ఆయన ఇక్కడ దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అదే బోధిస్తున్నాడమ్మా. కళ్ళ నిండా అదే నింపుకున్నాడు, హృదయం అంతా అదే నింపుకున్నాడు. అట్లాగే ఫిలిప్పు అపోస్తల కార్యం చూడండి, దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించుచుండగా, చూడండి అక్కడ అపోస్తల కార్యం 19:8 దేవుని రాజ్యం గురించి తర్కించుచు అర్థమయ్యేటట్టు నేర్పుతున్నాడు వాళ్ళకు. అర్థమయ్యేటట్టు అంటే ఆయన దాని గురించి తర్కము చేసిన దేవుని రాజ్యం గురించే, భారంతో దాని గురించే. చూడండి అపోస్తల కార్యంలో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. అపోస్తల కార్యం 28:30లో చూడండి అక్కడ 2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట్లో ఉన్నాడా లేకుంటే సొంత ఇల్లు కట్టుకున్నాడు పెద్దది? అద్దె ఇంట్లో ఉండి దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్యం గురించే చెప్తున్నాడు. ఇక మనం సొంత ఇల్లు కట్టామంటే చర్చి మందిగా ఎప్పుడో ఒక స్తుతికుడిగా పెడతాం, అవతల పడతాం, అంతే కదా. ఇక అదే ఇల్లే రాజ్యం, ఇల్లే జీవితం అనుకుంటే ఆ ఇంట్లో ఎంతసేపు ఉంటామమ్మా? అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాం మనం? అసలు బ్రతికేది ఎందుకోసం అర్థం కావద్దా? ఇప్పుడు అక్కడక్కడ పైప్ లైన్లు చేస్తుంటారు కదా, అక్కడే ఇండ్లు ఉంటాయి, అక్కడే వంట చేసుకుంటారా లేదా? వాళ్ళు అక్కడే ఎందుకుంటారు? అక్కడే ఎందుకు తింటున్నారు చెప్పండి? వాళ్ళు ఆ పైప్ లైన్లు తయారు చేయడానికి కదా. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటిది? ఆ కంపెనీ లక్ష్యం పైప్ లైన్లు తయారు చేయాలా. ఆ ఇల్లు ఎందుకున్నది? పైప్ లైన్ తయారు చేయడానికి, ఉండడానికి ఆ వ్యక్తి. మరి ఇక్కడ నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? నువ్వు నీ ఇంట్లో ఎందుకున్నావు? అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? దేనికోసం చెప్పండి? అంటే ఆ రాజ్యం కోసం పనిచేయడానికే కదా. నేను ఈ పెద్ద ఇల్లు కట్టినందుకు తప్పు పడతలేనమ్మా. పెద్దింటి కూడా లెక్క చెప్పాలా. దేవుని రాజ్యంలో కూడా ఇల్లులు ఉంటాయి. ఇహమందు ఏమంటున్నాడు అక్కడ? అయ్యా మరి మేము అంతా అన్ని నిధులు పెట్టి వచ్చినాం కదా, మరి మాకు ఏమేమి ఇస్తారంటే ఇహమందు 100 అంతలుగా ఇండ్లను, భూములను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, రాబో యుగమందు నిత్య జీవం ఇస్తానన్నాడా లేదా? అంటే ఎవరైనా పెద్ద ఇల్లు కట్టుకున్నారు,
ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తి ఆ ఊరికి వచ్చిండు, ఇప్పుడు ఆయన ఇల్లు అక్కడ కొనుక్కోవాలనా? అప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి అయ్యా మేమున్నాం రండి అయ్యా అని చెప్పేటట్టు ఉండాలి. చెప్పండి. అది ఈ మందిరం నిర్మించబడి ఎంతకాలమైంది? ఈ బిల్డింగ్ కట్టి ఎంతకాలమైంది? ఇది కట్టి చర్చి, ఈ బిల్డింగ్ కట్టి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి బాత్రూమ్ ఎందుకు కట్టలేదు? చర్చ్ బిల్డింగ్స్ విజిట్ చేసి కొన్నిసార్లు పోయాను. కొంతమంది, నేనేమంటానంటే మీకు దృష్టి రావాలా, అంతవరకు ఏం చేయాలా? టెంపరీగానే కట్టాలా, లేకుంటే ఈసారి కార్లో ఇట్లా అమెజాన్లో దొరుకుతున్నది, ఒక 10,000 పెడితే టెంపరీ కూడా వెస్ట్ ఏంటమ్మా, అక్కడ మీరు ఏదైనా కట్టినా కానీ ఏదైనా చేసినా కానీ ప్రొవైడ్ చేసేటట్టుగా ఉండాలా. మీరందరు ఇక్కడ కలిసికట్టుగా వచ్చిందనంటే అప్పుడు ఏం చేయాలా? దీనికి బాత్రూమ్ నీడ్ అంటే మీకున్నటువంటి దాంట్లోనే కొన్ని డబ్బులు వేసుకొని, ఖచ్చితంగా ఇది మన కోసమే కదా, దేవుని రాజ్యం అంటే మనమే కదా, మన కోసం ఒకటి టెంపరీ అయినా కడతామని చెప్పేసి అనేటట్టు ఉండాలా. అట్లా ఉండాలా, చెయ్యాలమ్మా అట్లా. నేను ఒక దగ్గరికి పోయినా, కరెంటు కూడా అక్కడ లేకపోతే అక్కడ ఎలక్ట్రీషియన్స్ ఇట్లా కరెంట్ వేసుకోమని అంటే వద్దు తీసుకోవాల్సిందే అని జనరేటర్ తీసుకుపోయినా, అక్కడ కట్టలేదు బాత్రూమ్. అక్కడ సంఘంతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు కట్టినం అని చెప్పి ఒక తలుపు ఒక్కటి పెట్టలేదట. నేను చెప్పి నెల అయింది, ఇప్పటికి నెలన్నర అయింది. ఆ తలుపు ఒక్కటి పెట్టలేదట. అంటే ఇప్పుడు ఆ తలుపు పెట్టినాక పిలుస్తారన్నాను. నేను మళ్ళీ ఇంకోసారి రానని చెప్పిన అక్కడికి. ఎందుకొరకంటే మినిమం ఈ విషయం అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే, ఏలుబడి అంటే అర్థం ఏంటమ్మా? పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వీళ్ళందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నామా లేదా? కాబట్టి అట్లా ఉండగలగాలంటున్నా. లేదు అనంటే అప్పుడు వాళ్ళకు ఖర్చు ఎక్కువైనా లేకుంటే ఇబ్బంది అవుతుందన్నా అసోసియేషన్స్ అయినా వీళ్ళందరూ కలిసికోరికైనా వారికి పరిష్కారం చేయాలంటాం. మనమే అమ్మా దేవుని రాజ్యం అంటే. దానికి ఒక పాయింట్ ఉన్నదమ్మా, ఇదంటే దేవుని ఆజ్ఞ అంటే గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆదేశం ఏంటి అనే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు ఈ టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు. గొప్ప ఆజ్ఞ అంటే ఇవన్నీ వస్తాయమ్మా దాంట్లో. అంటే నువ్వు ఒకరి పట్ల ఒకరు ఎట్లుండాలి, ఒకరితో ఒకరు ఎట్లుండాలి. అందుకని దేవుని యొక్క అంటే అక్కడ మనకు చూపిస్తున్నప్పుడు దేవుని దేవాలయం అంటే అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారము, సొలొమోన్ టెంపుల్, అలాగే జెరుబాబెల్ కట్టిన దేవాలయం, హేరోదు రాజు కట్టిన దేవాలయము కట్టడం ఉండింది. 46 సంవత్సరాలు కట్టిన తర్వాత రాయి మీద రాయి ఉండకుండా మొత్తం కూల్చబడుతుంది అని చెప్పేసి అనేసాడు. చెప్పగానే మొత్తం కూలిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడ ఆ దేవాలయం తీసేసి నువ్వే దేవాలయం, మనం అందరం దేవాలయం అని అన్నాడు. నువ్వే దేవాలయమే, మనం అందరం దేవాలయం. కానీ 300 సంవత్సరాలు శ్రమల్లో ఉన్నది సంఘము. అప్పుడు ఇట్లాగే విస్తరించింది. ఎప్పుడైతే కాన్స్టంటైన్ రాజు ఆయన మార్పు చెందాడో, పెద్ద పెద్ద బంగారాలతో పెద్ద వాటితో కట్టి పెద్దగా అయిపోయి మనుషుల మధ్య భేదాలు, అభిప్రాయాలు అన్నీ దూరం అయిపోయినాము. అట్లా అయిపోయింది కాబట్టి ఈ వాల్యూ అర్థం కాలేదు. గొప్ప ఆజ్ఞ అనేటువంటి దాంట్లో దేవుణ్ణి ప్రేమించాలా, నీ పొరుగు వాడిని ప్రేమించాలా. ఈ ప్రేమించే దాంట్లో దేవుడు అంటే అక్కడ దేవుని ఆలయం అంటే దేవునితో సంబంధం. అట్లాగే దేవుని ఆలయం అంటే కుటుంబ సంబంధం అని అంటాడు. దేవుని ఆలయం అంటే దేవుని యొక్క శరీరం అంటున్నాడు. అంటే మనం ఒకరికొకరు అవయవాలుగా ఉండాలా, ఒకరికొకరు కుటుంబంగా ఉండాలా, దేవునితో సంబంధం ఉండాలని మాట్లాడుతున్నాడు.
అట్లాంటిది ఉంటేనే అమ్మా అర్థమవుతుందమ్మా. అందుకని చిన్నే కనబడుతున్నారు. అందుకని మిమ్మల్ని ఎందుకన్నా కార్పెట్లు ఎందుకు వేయాలా, ఎందుకు తుడవాలన్నా మీరు కూర్చుంటున్నారు. మీకోసం చేయాలి. ఒక గంట ముందు వచ్చి మీకు అవసరమైతే దాన్ని ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యం మీద నీ మనసు ఉంటుందో, రాజ్యం మీద దృష్టి ఉంటుందో, రాజ్యం మీద దృష్టి అంటే బాత్రూమ్ కట్టడం కూడా దేవుని రాజ్యం మీద దృష్టి. అది ఎందుకొరకంటే వాళ్ళు బాగుండాలి అని అంటే దానికోసం కూడా ఉండగలగాలి. ఈ రోజు నుంచి మీరు నిర్ణయం తీసుకోండి, మీ ప్రార్థనలు పెట్టండి. ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఉన్న ల్యాండ్లు ఎక్కడ కట్టొచ్చు, లేకుంటే ఇంకెక్కడ కట్టడానికి అవకాశం ఉంది, లేదంటే ఆ ల్యాండ్ సమస్య త్వరగా తేల్చడానికి ఆ ప్రార్థనకు దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడా లేదా, మొదట నీతిని రాజ్యాన్ని వెతికితే జరిగిస్తాడా లేదా, జరిగిస్తుంది. అక్కడ ఎన్నిసార్లు దేవుని రాజ్యం గురించి సువార్తలో చెప్పాడు దేవుడు ప్రభు? 126 సార్లు. 43 ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 8 ఉపమానాలు దేవుని రాజ్యం గురించే ఉంటాయి. చూడండి, లోకం యొక్క అంతం ఎప్పుడు వస్తుంది? రాజ్య సువార్త సకల జనులకు వెళ్ళాలా, రక్షణ సువార్త ప్రకటించాలా లేదా? ఎందుకు ప్రకటించాలి అంటే రక్షణ సువార్త ప్రకటించలేకపోతే రక్షణ ఎవరు పొందలేరు, రక్షణ పొందకపోతే దేవుని రాజ్యంలోకి ఎవరు రాలేరు. అట్లాగే రక్షణ పొందకుండా రాజ్యంలోకి ఎవరు ప్రవేశించలేరు. చూడండి, అక్కడ ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడు అంటాడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి వస్తుంది. ఇప్పుడు ఏది వెతకాల మనం? మొట్టమొదట కాబట్టి మూలవాక్యం దగ్గరికి వచ్చేసాను. కాబట్టి మొదట ఏం చేయాలా మీరు? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాల. తర్వాత ఖర్చు కూడా దేని మీద పెట్టాలా? మొట్టమొదట దేవుని రాజ్యం కోసమే పెట్టాలా. చూడండి, అక్కడ దేవుని రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా జీవించాలా అంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మొత్తం కూడా క్యారెక్టర్ మీదనే ఫోకస్ చేస్తాడు. మహాత్మా గాంధీ ఇదే చదివి, ఇది చదివిన తర్వాత ఆయన మార్పు చేసి ఇది అమలు చేస్తేనే అంత పేరు వచ్చేసింది ఆయనకి. జస్ట్ 5, 6, 7 అధ్యాయము కొండ మీద ప్రసంగం ఆయనను మార్చేసింది. ఈ 3 అధ్యాయాలే అంత గొప్ప ప్రభావితం చేస్తే ఈ బైబిల్ అంతా చదివే నువ్వు ఎంత ప్రభావితం చేయాలో చెప్పండి. అట్లా జీవించగలగాల. తర్వాత నరకానికి వెళ్ళే విషయంలో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన మాటనే చెప్తున్నాడు. ఎవ్వరు కూడా వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి లెక్కింపజాలని వాళ్ళందరూ రావాలని చూస్తున్నాడు. ఇప్పుడు 7:9 ప్రకారముగా, ప్రకటన గ్రంథము 7:9 ప్రకారంగా యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. ఆయన శిష్యులు హతసాక్షులయ్యారు. ఆదిమ సంఘం హింసించబడింది. మిషనరీస్ ఎంతోమంది వచ్చి ప్రాణాలు అర్పించారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామనంటే ఇప్పుడు మన సమయం, ఇప్పుడు నీ సమయం. ఈ ప్రాంతం కోసం నువ్వు ఇలా ఉన్నావు. ఇక్కడ సంఘం ఉందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం కోసం నువ్వు ఇలా బ్రతుకుతున్నావు. దేనికోసం బ్రతుకుతున్నావు? ఏ విధంగా బ్రతుకుతున్నావు? ఆయన రాకడ వచ్చే లోపల చూడండి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఆగుతుందా, ఆగదా, లేకుంటే ఎన్ని ధరలు పెరిగిపోతాయి, ఎంత పెరిగిపోతుంది, ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుందో నువ్వు ఊహించలేని సంగతి జరగబోతున్నది. అంత దగ్గరగా ఉన్నాం. ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏ విధంగా జీవిస్తావు? అందుకోసమే ప్రభు మాట్లాడుతున్న దాన్ని ఇప్పుడు రాజ్య సువార్తను మనం ఏం చేయమంటున్నాడు? ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఎట్లా? నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు ఎవరున్నారు, స్నేహితులు ఎవరున్నారు, నీ సహ విద్యార్థులు, తోటి పనివారు, ఇరుగు పొరుగు వారు, మనకు అనుదినము పాలేసేవారు, పేపర్ వేసేవారు, వీళ్ళందరినీ పట్టించుకుంటున్నామా? వాళ్ళందరి కోసం ఆలోచన చేస్తున్నామా? ఈ తరంలో నువ్వు ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? మనకు చాలా ప్రణాళికలు ఉంటాయి. కుటుంబం కొరకు, పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, ఉద్యోగం కొరకు, గృహం కట్టుకోవాలా, నిర్మాణం కోసం, ఆరోగ్య కోసము. అట్లాగూ నా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఏమేం చేయాలా, ఎలా చేయాలని ఆలోచన చేసుకుంటున్నావు. కనీసం 2026లో యేసుక్రీస్తు రాకడకు నీ ప్రణాళిక ఏముందని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? అరే ఈ బతుకంత ఎందుకమ్మా? దీనికోసం కాకపోతే ఇది ఎందుకు? నువ్వు పిల్లల్ని అంటున్నా ఆయన రాజ్యం కోసం కాదా? ఆయన చిత్తం నెరవేర్చడానికి కోసం కాదా? అట్లా బ్రతకకపోతే ఎట్లాగు? చూడండి, అపోస్తల కార్యం 19:10లో పౌలు ఏం చేశాడు? ఏ సౌకర్యం లేకుండా కూడా అద్భుతమైన సేవ, అంత అద్భుతంగా ఆయన చేశాడమ్మా. ఆయన మారు మనసు పొందగానే ఏం చేశాడమ్మా? ఆయన క్రైస్తవులను చాలా అంతకుముందు హింసించేవాడు, ఎంతో ఘోరంగా చేసేవాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షం కాగానే ఏం జరిగింది? ఆయన లోపల అపోస్తులుడుగా మారి మొత్తము ఉన్న ప్రాంతం అంతా సర్వే చేసుకొని ఆలోచన చేశాడు. ఎట్లా సర్వే చేశాడు ఆయన ఆలోచన అంటే? ఒక వచనం ఉంటుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ వచనము. నేను మీతో చదివిస్తాను చూడండి. ఈ వచనం ఇక్కడ ఎలాగనగా అన్ని జనులు విధేయునట్లు వాక్యం చేత, గుర్తుల బలం చేత, మహత్కార్యాల బలం చేత, పరిశుద్ధాత్మ బలం చేత
క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గురించియే కానీ మరి దేని గురించి మాట్లాడే తెగింపనని చెప్పి ఆయన చెప్పుకోవాలంటే అన్ని అద్భుతాలు జరిగించబడ్డది. వాటి గురించి బాగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకుండా యెరూషలేము నుంచి ఇల్లూరి వరకు క్రీస్తు నామం ఎరగని చోట్ల ప్రకటించిందట. ఇది ఎంత గ్యాప్ ఉంటుందో తెలుసమ్మా, 2800 కిలోమీటరు ఒక్కడు ప్రకటించిందట. ఎన్ని కిలోమీటర్లు? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కనీసం 3400 కిలోమీటర్లు ఉంటుంది, కనీసం అప్రాక్సిమేట్, అంటే అందాజుగా ఉంటుంది అనుకుందాం. 2800 కిలోమీటర్లు అంటే కాశ్మీర్ కంటే కొంచెం తక్కువ. దాదాపు ఇండియా అంత దూరాన్ని ఒక్కడు చేసిండట. ఒక్కడితో అవుతుందమ్మా కానీ గ్రామాలు కానీ లక్షల గ్రామాలు ఎట్లా తిరిగి వస్తుంది? ఎట్లా తిరిగి వస్తుంది చెప్పండి అమ్మా. మరి ఎట్లా తిరిగి వస్తుంది అంటే ఆ శిష్యులను చేయడం ద్వారా, ఆ శిష్యులకు ప్రకటించడం ద్వారా జరిగిందట. అంటే ఆయన 2800 కిలోమీటర్లని 12 సంవత్సరాలలో 3 సార్లనే విజిట్ చేశాడు. ఆ లీడర్స్ని 12 సంవత్సరాలలో ఈ 2800 కిలోమీటర్లు మార్చేసిందట. ఎట్లా మార్చిందంటే చూడండి ఇక్కడ ఈ సూత్ర ప్రకారంగా. ఇది చాలా ఉన్నదానికి అన్నిటికంటే గట్టిగా చదవండి అందరూ. 1 2 3. వీళ్ళ ఎన్ని తరాలు ఉన్నాయమ్మా? నీవు అంటే ఎవరు వాళ్ళు? నీవు అంటే అక్కడిది చెప్పండి. అందులో పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, నీవు అంటే ఎవరు? నా అంటే ఎవరు? పౌలు. అట్లాగే సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు ఈ బోధంతా నేర్పించమని తిమోతికి చెప్పి ఇతరులకు బోధించేటట్టు చేయమన్నాడు. అంటే 4 తరాలని చూశాడట ఆయన బతికున్నప్పుడే. ఆ తరాలను చూసి మంచి పోరాటం పోరాడి తిని అని ముగించాడట జీవితం. అమ్మ నువ్వు ఎన్ని తరాలు చూసినావు అమ్మ? నువ్వు చచ్చిపోయే లోపల 4 తరాలను నేను 100 మందిని మార్చమని చెప్పేసి అంటే కూడా లేదు. కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని రీచ్ కావడానికి ఒక మినిమం ఇద్దరిని ప్రభావితం చేయండి. ఇద్దరికి సరిగ్గా నేర్పండి. ఆ ఇద్దరు ఒక 4 తరాలకు ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా చేస్తే అప్పుడు నువ్వు కన్ను మూయొచ్చు. ఎందుకమ్మా మనం డబ్బులు సంపాదించేది చెప్పండి అమ్మా? ఏం చేసుకుంటాం చెప్పండి? యేసుక్రీస్తే ఈ నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, అగో ఆయన చిత్తం నెరవేరుస్తూ వీళ్ళే నా వాళ్ళు అన్నారా లేదా? నీ మైండ్ అట్లా, నీ మనసు అట్లా ఉండాలమ్మా. నీ బంధము, నీ ఆలోచన అంతా ఏమైపోతుందంటే వాళ్ళు మారినా మారకపోయినా ఆ జీవితం అంతా అటే పెట్టేసి నీ జీవితాన్ని ముగిస్తావు. నువ్వు బ్రతికింది ఆయన కోసం. చిన్నప్పుడే నీ పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయకపోతే పెద్దగా అయిన తర్వాత ఏమవుతారమ్మా? అడ్డుబండలు అయిపోతారు కదా. అందుకని వాళ్ళకు రాజ్యపు విలువల గురించి నేర్పండి. ఇట్లా 4 జనరేషన్స్ ఎట్లా చూపించాడు చూడండి ఇక్కడ. ఇందులో చూపిస్తే మీకు అర్థమైతే చూడండి. కొంతమందిని అట్లా తీసుకొని ఈ వీళ్ళ మీద ఫోకస్ చేస్తే చూడండి ఇక్కడ ఈ పౌలు వీళ్ళకు నేర్పించిందట. ఎట్లా నేర్పించిందట అంటే వీళ్ళకు నేర్పడానికి వీళ్ళని తయారు చేయని నేర్పించిందట. పౌలు ఎలా నేర్పాడు వీళ్ళకు? వీళ్ళకు నేర్పడానికి వీళ్ళకు నేర్పండి అని వీళ్ళని తయారు చేసిందట. అంటే ఎంత ముందు చూపుతో చూసిందండి వాళ్ళని. అట్లా చూసినప్పుడు చూడండి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకు నేర్పగానే మెల్లిగా పోయి 2800 కిలోమీటర్లు 12 సంవత్సరాలు పూర్తి చేసేసింది. కానీ మనకు ఆ లక్ష్యం లేనందువల్ల అట్లా అవుతలేదమ్మా. చూడండి ఇక్కడ కూడా ఆయన ఇంతమంది జీవితాల్ని రోమపత్రిక 15వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఇక స్థలం లేకుండా ఆ మొత్తానికి రీచ్ అయ్యాడు ఆయన. ఎట్లా రీచ్ అయ్యాడంటే కొత్త నిబంధన గ్రంథంలో ఓయికోస్ అంటారంటే తన దగ్గర వారని. అంటే దీని ప్రాణాన్ని విడదీస్తే నీ పరిచయమైన వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ పక్కన పనిచేసే వాళ్ళు ఎవరున్నా కానీ ఇరుగు పొరుగు వారున్నా కనీసం 20-30 మంది పేర్లు రాసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనం ఈ సువార్తను వాళ్ళకి సరిగ్గా అందించినట్టుగా ఆదాము దగ్గర కోల్పోయిన దానిని కడపటి ఆదాము ద్వారా నీ దగ్గరకు వచ్చింది కదా, 20-30 మంది పేర్లు రాసుకొని ఆ పేర్ల మీద ప్రార్థన చేసి అప్పుడు బిడ్డ ఈ వ్యక్తికి చెప్పు. అప్పుడు నీ సాక్ష్యం ఎట్లా చెప్పాలా, దేవుని సాక్ష్యం ఎట్లా చెప్పాలని నేర్పిస్తే సంఘంలో వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ రీచ్ అవుతాను. అందుకని నేను ఎక్కువ సేవకుల మీటింగ్ ఎందుకు పెడుతున్నానంటే సేవకులారా మీరు నేర్చుకొని సంఘానికి నేర్పండి. సంఘంలో ఒకే దగ్గర కూర్చోబెట్టకండి, వాళ్ళను కూడా శిష్యులుగా తయారు చేసి వాళ్ళందరికీ రీచ్ కావండి అని చెప్తున్నానమ్మా. అట్లా కాకపోవడం ద్వారా ఈరోజు ఆగిపోయిందమ్మా. అందుకని దుష్టుడు ఏం చేశాడు? మనం నిద్రపోయినందుకు గురుగులు నాటేశాడు ప్రతి హృదయంలో. వాళ్ళకు కోపం వస్తుంది మనల్ని చూస్తే,
మనల్ని చూస్తే చంపేయాలనంత కోపం వచ్చేస్తుంది. కొన్ని ఏరియాలో చంపుకుంటున్నారు కూడా. కారణం ఏంటి అంటే ద్వేషాన్ని నాటేశాడు అపవాది, అసత్యాన్ని నాటేశాడు. ఎందుకు అనంటే నువ్వు సత్యాన్ని నాటలేదు కదా, సత్యం అర్థమైనా కానీ దానికోసం బాధ్యత వహించలేదు కదా, అందుకు అక్కడ అయిపోతుంది. చూడండి జనాభా ఎంత పెరిగిపోయిందో, అంటే రకరకాల జాతులు, రకరకాల గ్రూపు వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఓయికోస్ అనగానే అక్కడ మనకి ఏం చూపిస్తున్నారు చూడండి, దగ్గర వాళ్ళు, పనిచేసే వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా వాళ్ళ హృదయాల్లో నువ్వేం చేయాలా, విత్తనాలు చల్లాలా. ఏంటిది? దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాటలు వాళ్ళ లోపల చల్లాలా. ఎట్లా చల్లాలా అంటే ఖాళీ హృదయాలు కనబడ్డాయా, ఖాళీ గ్రామాలు కనబడ్డాయా? అయ్యో బాగా గుర్తుపెట్టుకున్నామా, ఇది మత మార్పిడి కాదు అనే సంగతి ఫస్ట్ నీకు అర్థం కావాలా, బయట వాళ్ళకి కాదు, ఫస్ట్ నీకు అర్థం కావాలా. మతం మార్పిడి అంటే మళ్ళీ మీరు మతాన్ని చూపిస్తే అది అర్థం లేనిదమ్మా. ఇక్కడ క్యారెక్టర్ని చూపించాలి. మరీ చెప్తున్నా, ఎల్కేజీలో ఉన్న వాళ్ళకి ఏ మతం వాళ్ళకైనా వాళ్ళ సాంప్రదాయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు పటం పెట్టి పూజించినా దేవుడు ఇష్టపడతాడా? యేసుక్రీస్తు రూపం పెడితే దేవుడు ఇష్టపడతాడా? యేసుక్రీస్తుని ఎట్లా ఇష్టపడతారు తెలుసమ్మా? అంటే నువ్వు పీజీ లెవెల్కి వస్తే దేవుడు అంటే నీకు సత్యమై ఉన్నాడని కనపడాలా, దేవుడు అంటే నీతి అయి ఉన్నాడు కనపడాలా, దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పేసి అన్ని. ఒక పీజీ లెవెల్కి వెళ్తే దేవుడు అంటే క్యారెక్టరే కనపడాలా, నీకు వేరే కనపడద్దు. అట్లా ఉండాలమ్మా దేవుడు నీ హృదయానికి. నన్ను చూడండి, ఆయన తర్వాత చూస్తాడు మిమ్మల్ని. ఇంత కష్టపడి పొద్దున్న నుంచి వచ్చిన నన్ను చూడవా, ఇంకా డబ్బా పట్టుకొస్తే అటే చూస్తారా? అది ఏదన్నా కానీ. అంటే ఖాళీ స్థలాన్ని, ఖాళీ హృదయాల్ని నీ ఇరుగు పొరుగు వారి దగ్గర చూడండి అమ్మా. చూసుకున్న తర్వాత ఆ ఖాళీ స్థలంలో ఆయన రాజ్య మాటలు నేను విత్తనం నాటుతున్నాను అని ఎప్పుడైతే అట్లా వేసినావో అప్పుడు వాళ్ళ ద్వారా ఎదిగి ఇక్కడ సువార్త, రాజ్య సువార్త నాటిన తర్వాత ఆయన ఎదిగిన తర్వాత ఒక పొలం మీకు చుట్టంతా కనబడుతున్నది కదా, ఎట్లా ఎదుగుతున్నదో చూసి వాక్యంలో ఎదిగిన తర్వాత చూడండి, ఒక చర్చిని స్థాపించేంత లెవెల్లో నాయకుల్ని తయారు చేయగలగాల. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఎదుగుతాం కదమ్మా. ఆ ఎదిగి ఇక్కడ దాకా రాగలిగితే అప్పుడు ఇంకో సంఘం స్టార్ట్ అవుతుంది. అట్లా యెరూషలేము నుంచి ఇల్లూరి వరకు 12 సంవత్సరాలు పూర్తి చేసిండు కదమ్మా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుందంటే సంఘం అంటే ఇదే ఉండాలా, ఇదే కట్టబడాలా, ఇదే పెద్ద కట్టాలా, అంతస్తుల దాకా కట్టాలా, ఇక పక్కకి ఎక్కడికి పోద్దన్నది అయిపోతుంది. అసలు మీరే కదా దేవాలయాలంటే. ప్రత్యక్ష గుడారం ఎన్ని ప్రాంతాలు తిరిగి దేవుని చూపించింది కదా. దేవుని ప్రత్యక్షపరిచే ఒక గుడారాన్ని నువ్వు పంపవా అమ్మా? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పంపుతారా, ఇంట్లోనే ఉంచుకుంటారా? పెళ్ళిళ్ళు చేయకపోతే అసలు పెళ్ళే చేయకుండా పెడితే ఏమవుతారమ్మా? వాళ్ళే చూసుకొని వెళ్ళిపోతారా లేదా? అంటే వయసు వచ్చినాక చేయాలా లేదా, పెళ్ళి చూడాలా లేదా? సంఘము కూడా ఎదిగించి వాళ్ళే దూరంగా వెళ్ళేంత వరకు ఎదిగించాలా. పాత నిబంధనల సంఘం ఎప్పుడు కూడా రండి అని పాత నిబంధనల దేవాలయం మాట్లాడేది. కొత్త నిబంధనల సంఘం ఏమంటది ఎప్పటికీ? పొండి అంటే ఎక్కడ పడితే అక్కడ పొమ్మన, మొత్తం అన్ని సంఘాలు తిరిగి రమ్మంటదా? ఆ పొమ్మనేది ఎక్కడికి? దేవుని రాజ్య సువార్త కోసము నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి అంటది. చూడండి మనం ఎట్లా ఉండాలంటారంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఏనుగును చూడండి, 60-70 సంవత్సరాలు జీవిస్తుంది. 14 సంవత్సరాల అప్పుడు మెల్లగా జన్మనివ్వడానికి సాధ్యమవుతుంది. 2 సంవత్సరాల పాటు గర్భం ధరిస్తుంది. అది సగటున 6 సంవత్సరాలకి ఒక పిల్లకు జన్మనిస్తే తమ జీవిత కాలంలో ఎన్ని పిల్లలు కంటదట? 4-5 కంటది, అంతే. 4-5 మాత్రమే కంటది తన జీవితం మొత్తంలో. 2 సంవత్సరాలు మొత్తం క్యారీ చేసి తన జీవితం మొత్తంలో 4-5 పిల్లలే కంటది. కానీ కుందేలు తక్కువ సంవత్సరాలు జీవిస్తుంది, టకా కనిస్తుంది. ఏనుగు మాత్రం ఎప్పటికోసారి. కానీ సంఘంలో 1000 మంది ఉంటే బాగుండు, 10,000 మంది ఉంటే బాగుండు, 1,00,000 మంది ఉంటే ఎంత పెద్ద సంఘం అని చెప్పేసి అని అనుకుంటారా? టీవీలలో చూసి, యూట్యూబ్లలో చూసి మోసపోకండి అమ్మా. ఆరోగ్య సంఘాలు కావవి, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా బోధకాలు వస్తే అబ్బా ఏం ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటారా? ఎవరైనా రోగం అంటారు దాన్ని. దేవుడు అట్లా కోరుకోవట్లేదు.
ఏనుగుల్లాగా ఎప్పటికో ఒక్కొక్కరు కానీ ఒక 1000 మంది సభ్యులు అక్కడే ఉండేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదమ్మా. దేవుడు మర్రి చెట్టులాగా ఉండాలని, మెగా చర్చిలాగా ఉండాలని కోరుకోవట్లేదమ్మా. ఆయన మర్రి చెట్టు ఎంత ఘోరం చూడండి. అట్నే అదే కాండం పెరిగి 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 ఏం చేస్తుంది, ఆ పక్కకు కూడా పోకుండా చూడండి ఎట్లాగంటే ఏ చెట్టును కూడా అంటే దానితోటే వెడల్పేటట్టు చేసి పుష్టిగా ఉంటుంది. దాని చెట్టు కింద ఎవ్వరు పడుకోకుండా చేసి పడేస్తుంది. అంటే చెట్టు కింద ఏ చెట్టు కూడా బ్రతకనీయకుండా చేస్తుంది. కానీ దేవుడు ఎట్లా కోరుకుంటున్నాడు, బన్యన్ అంటే ఇక్కడ బనానా ట్రీ గురించి చెప్తున్నాడు, బన్యన్ ట్రీ గురించి చెప్తున్నాడు. బనానా ట్రీ ఎట్లుంటుంది చూడమ్మా, ఒక్క గెల కాసిన తర్వాత అది చచ్చిపోతుందా, ఇంకా గెలలు కాస్తూనే ఉంటుందా? అది రావకపోతే సంపేసుడే కదా, మనం సంపేసుడే. చూడండి అక్కడ ఒక్క గెల కాసింది అంటే అది మళ్ళీ ఏం చేస్తుంది, ఆ చెట్టు పక్కగా తప్పుకొని అనేక గెలలు కాయడానికి మళ్ళా చుట్టుపక్కల వారికి స్థలం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి అక్కడ ఎట్లా చేస్తుంది చూడండి. అక్కడ చూడండి సుమారు 12-14 నెలలు బ్రతకగానే ఒక్క గెలను కాయగానే 5 నుంచి 20 పిలకలను పునరుత్పత్తి చేస్తుందమ్మా. అది దాని DNA మొత్తము కూడా పునరుత్పత్తి చేసినట్టుగా ఉంటుంది. సంఘము కూడా అట్లా ఉత్పత్తి చేసేటట్టు ఉండాలమ్మా, ఒకే దగ్గర ఆగేటట్టు ఉండద్దు. అట్లా చేస్తే కనుక మనం చాలా ప్రమాదానికి వెళ్ళిపోయినట్టు. అప్పుడు ఏం కావాలా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఒంటగా ఉంటుందట. అది ఫలించాలని కోరుకుంటున్నారు. ప్రవక్త అంటే హెచ్చరిక చేసే రీతిగా మాట్లాడే ప్రతి మాట సూటిగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతున్నారంటే పెద్దవి కట్టేసుకొని బాబేలు గోపురం లాగా ఉండగానే మనం ఎక్కడికి చెదిరిపోతే ఈడే ఉండాలా, రోజు భజన చేసుకోవాలా, రోజు వారం భజన చేసుకోవాలా, అవతల పడాలన్నట్టుంటే అది ఏమంటారమ్మా. కొంతమంది అంటే కొన్ని సంఘాలు ఎట్లా అంటే సినిమాల్లాగా అయిపోయినాయి, కొన్ని స్పిరిచువల్ క్లబ్బుల్లాగా ఉన్నాయి. కానీ ఆయన కోరుకున్న రాజ్యాన్ని పునరుత్పత్తి చేసే సంఘాలుగా లేవమ్మా. అది దేవుడు కోరుకోవట్లేదమ్మా. చూడండి ఈ చెట్టును ఎప్పుడైనా చూసిందా, బోగన్విలియా కాగిత పూలు అంటారు కదా, అది ఎట్లుంటుంది అంటే చూడండి అక్కడ ఎండిపోయిన పరిస్థితుల్లో ఎట్లుంటుంది అంటే పూలు పూస్తుంది. దానికి బాగా నీళ్ళు ఎక్కువ ఇచ్చి 20 ఎక్కువ ఇచ్చినాం అనుకో అది పూయదు పూలు. ఎట్లా చేస్తుంది అంటే నేను చచ్చిపోతున్నా అనే ఒత్తిడికి గురి కాగానే రీప్రొడక్షన్ చేసి చచ్చిపోతుంది అట. అది అయ్యో నేను చావు దగ్గర పడ్డది, ఎట్లానే చేసుకొని ఇటు బతికించినాక నేను చచ్చిపోవాలనుకుంటుంది అట. అది మీరు గూగుల్లో కొట్టండి, అదే చూపిస్తుంది. రీప్రొడక్షన్ చేసి చచ్చిపోతుంది. దీనికి శ్రమ ఎంత ఎక్కువ అయితే అంత శ్రమ పడుతున్న కొద్ది అయ్యో నేను అంతరించిపోయేటట్టు అవకాశం ఉంది, నా జాతిని పునరుత్పత్తి చేసి చచ్చిపోతా. ఆది కాండంలో అదే అన్నాడు కదా, తమ జాతి వృక్షాలు మొలిపించాలా, తమ జాతిని జంతువులు పునరుత్పత్తి చేయాలా, తమ జాతి పక్షులను పునరుత్పత్తి చేయాలా. ఇప్పుడు మన జాతి ఏంటి అని అంటే దేవుని పోలిక, ఆదాము పోలిక కాదు, దేవుని పోలికను ఉత్పత్తి చేయాలా. ఆదాము కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు దేవుని ద్వారా అంటుకట్టబడ్డాం క్రీస్తు ద్వారా. ఇప్పుడు మనం ఏమయ్యాం, క్రీస్తు పోలికను పునరుత్పత్తి చేసి చచ్చిపోవాలమ్మా. మనము కొంతమంది నన్ను పునరుత్పత్తి చేయకపోతే ఎందుకు ఈ భూమి మీద? క్రీస్తు పోలిక ఉండవాలని పునరుత్పత్తి చేసి చచ్చిపోవాలి. బోగన్విలియా చెట్టు చూడు, అట్లాంటి శ్రమ రాగానే చూడండి, దీన్ని నీళ్ళు ఎక్కువ పోసి ఎరువు ఎక్కువ వేసినాం అనుకో కాండం బాగా పెరిగిపోయి ఫలం తక్కువ వస్తుంది. దీన్ని చూడండి ఎంత సన్నగా ఉన్నది, నీళ్ళు తక్కువ పోసి ఏం ఎరువు వేయకపోతే ఎండిపోతున్నటువంటి దశలో ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. దానికి పునరుత్పత్తి చేసి చచ్చిపోతుందమ్మా. నీకు సావు దగ్గర పడుతుంటే ఎంత ఫీలింగ్ రావాలి తెలుసా? ఎందుకురా ఈ జన్మ, ఎందుకురా ఈ బతుకు అనేటువంటి ఫీలింగ్ రావాలమ్మా. అందుకు పరిగెత్తుతున్నా నేను. మీరు ఇంకెప్పుడు వస్తారని ఎదురు చూసుకుంటే ఇక్కడ ఎదురు చూసుకుంటా మాట్లాడాను నేను. అందుకనే దేవుని రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. మంచి సమరయుడు, తప్పిపోయినటువంటి గొర్రె గురించి, పోగొట్టుకోబడిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు గురించి, అంటే దేవుని రాజ్యము యొక్క సందేశాలు ఎన్ని ఉపమానాలు చెప్పాడు చూడండి. ఇక్కడ దేవుని రాజ్యం యొక్క విలువ అని అర్థం కావడానికి దాచబడిన ధనము, అమూల్యమైన ముత్యం అని రాశాడు. మూడోది చూడండి దేవుని రాజ్యం యొక్క ఎదుగుదల గురించి, ఆవగింజ గురించి, పుల్లని పిండి గురించి, ఎదుగుతున్న విత్తనం గురించి మాట్లాడాడు. దేవుని రాజ్యం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు చిగురించినటువంటి అంజూరపు చెట్టు, ఇజ్రాయెల్ జాతి ఏర్పడింది 1948లోనమ్మా. అది చిగురించింది, చాలా గొప్పది అయిపోయింది, ఆయన రాకడ దగ్గరకు వచ్చేసింది. అట్లాగే దేవుని రాజ్యపు ఆహ్వానం, 2 కుమారుల గురించి, దుష్టులైన ద్రాక్ష తోట కాపుల గురించి, పెండ్లి విందు గురించి, గొప్ప విందు గురించి రాశాడు. దేవుని రాజ్యానికి అవరోధులు ఏంటి? వెర్రి ధనవంతుడు, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఏం చేస్తావు అంటే తినుము, సుఖించుము, తాగుము అని చెప్పేసి అని ధనవంతుడిగా అయిపోతున్నాడు. అట్లా ఒక్కొక్క దాంట్లో చూడండి దేవుని రాజ్యం కొరకై నిరీక్షణ,
మరియు సిద్ధపాటు ఎట్లుండాలా, బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలు ఎట్లా ఉన్నారు, ద్వారపాలకుడు, నమ్మకమైన దాసులు, నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు, యుక్తిపరుడైన గృహ నిర్వాహకుడు. అంటే మన నిరీక్షణ ఎట్లా ఉండాలి ఉపమానాల్లో, ఆయన స్టోరీస్ రూపంలో కూడా దాని వాల్యూ అర్థమయ్యేటట్టు చెప్పాడమ్మా. దేవుని రాజ్య వారసుల గుణగణాలు ఎట్లుండాలా, ఎట్లాంటి ప్రేమ ఉండాలా, ఎట్లాంటి క్షమాపణ ఉండాలా, ఇద్దరు రుణస్థుల గురించి చెప్పారు, ఎట్లాంటి తగ్గింపు ఉండాలా, ఎట్లాంటి స్వభావం ఉండాలా, ఎట్లాంటి జ్ఞానం ఉండాలా, మన ప్రార్థన జీవితం ఎట్లుండాలా, పరిచయ సుంకరిలాగా ఉండొద్దు. అవసరం ఉన్నటువంటి స్నేహితుడు అంటే అర్ధరాత్రి వచ్చే స్నేహితుడు ఎట్లా గోజాడి అడిగాడు, గోజాడుతున్నటువంటి విధవరాలు ఎట్లా ఉంది, సాక్ష్యం జీవితం ఎట్లుండాలి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షంలాగా ఉండొద్దు, పాత బట్టపై కొత్తగా మాసిక వెయ్యొద్దు అని చెప్పి, దీపస్తంభము ఎట్లా పెట్టాలి పైన, శాస్త్రి ఎట్లా ఉంటున్నాడు, త్యాగం ఎట్లా ఉండాలా, క్రమశిక్షణ ఎట్లా ఉండాలా, గోపురం కట్టువాడు అసలు ఎట్లా ఉండాలా, యుద్ధానికి వెళ్తున్నవాడు ఎట్లా ఉండాలా, దేవుని రాజ్య వారసులు తలాంతుల గురించి చెప్తున్నాడు. అట్లాగే దేవుని రాజ్యమును తృణీకరించే వారికి ఎట్లా తీర్పు రాబోతున్నది, గురుగుల గురించి, వాళ్ళ గురించి, ధనవంతుడు లాజరు గురించి ఈ స్టోరీస్ అని చెప్పి మీరు పని చేయకపోతే రేపు అక్కడ జరగబోతున్నటువంటి వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుపడతారని చెప్పేశాడమ్మా. అందుకని ఒక్కటే ఇందులో చెప్పినటువంటి అధ్యాయంలో వీటి ఇన్ని ఉపమానాల్లో ఒక్క ఉపమానం ఎక్స్ప్లెయిన్ చేసిన ముగిస్తాను. చూడండి, అక్కడ 15వ అధ్యాయంలో మూడు తప్పిపోయిన వాటి గురించి మాట్లాడతారు. ఏంటిది? తప్పిపోయిన గొర్రె ఒకటి, తప్పిపోయిన నాణ్యం, పోగొట్టుకోబడిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు నాణ్యం కంటే తప్పించుకున్న కుమారుడు అని వచ్చు అక్కడ. ఎందుకంటే తప్పిపోయిన గొర్రెమో కాన్షియస్గానే అక్కడ మెల్లగా తెలవకుండానే మిస్ అయిపోతే ప్రభు వెతుక్కొని తెచ్చాడమ్మా. ఆయన ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటి అంటే, దేవుని హృదయం ఎట్లా కొట్టుకుంటుంది ఇక్కడ చూద్దామని. ఈ దినాల్లో కూడా 100 గొర్రెలులో ఒక్కటి తప్పిపోతే ఎంత పర్సెంటేజ్ తప్పిపోయినట్టు? ఎంత పర్సెంట్? 1%. అట్లాగే 10 నాణ్యంలో ఒకటి తప్పిపోతే ఎన్ని పర్సెంట్ తప్పిపోయినట్టు? ఎంత పర్సెంటేజ్? 10%. ఇప్పుడు 2 కుమారుల్లో ఒకటి తప్పిపోతే ఎంత పర్సెంటేజ్ తప్పిపోయినట్టు? 50% తప్పిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన దేశమంతా ఇట్లాంటి పరిస్థితి కనబడినప్పుడు ఇండియాలో కానీ వీటిలో కానీ మనం ఇంత లేనటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు ఇలాగ తప్పిపోయి దేవునితో తప్పిపోవడం అంటే అర్థం ఏంటంటే దేవునితో సంబంధం లేదని అంతే. దేవునితో సంబంధం ఉన్నవాడు క్రీస్తులాగా జీవిస్తాడు. మరి వాళ్ళందరినీ రక్షించుకోవాలని తండ్రి హృదయం ఎట్లున్నది తప్పిపోయిన వారి కోసము? ఇగో తప్పిపోయిన గొర్రె దగ్గర ఎట్లున్నది? నశించిపోవడానికి ఇష్టం లేదని స్పందిస్తుందమ్మా. అట్లాంటి హృదయం ఉంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో అక్కడ నీకు అట్లాంటి హృదయమే రావాలా. తండ్రి హృదయం ఎట్లా ఉంటుంది? ఆ పోగొట్టుకోబడిన నాణ్యం వెతికేదాకా నేను వెతుకుతాను అనేటువంటి ఫీలింగ్ ఉండాలి. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి హృదయం ఎట్లుంది? నా బంధువుల్లో, నా స్నేహితుల్లో, నా చుట్టుపక్కల ఎవ్వరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు అనే ఫీలింగ్ ఉండాలమ్మ. అక్కడ చూడండి, ప్రపంచం మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది జాతులు ఉన్నారు. అంటే నేను అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనమ్మా, నేను చెప్పబోయే దాంట్లో ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రపంచం అందరూ మారాలనే హృదయం నీ లోపల ఉండాలా. ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలా? నీ దగ్గర నుంచి చేయాలా, నీ కుటుంబం దగ్గర నుంచి చేయాలా. అప్పుడు ఎదుగుతున్న కొద్దీ, ఒక పెద్ద నాయకుడిలాగా అవుతున్న కొద్దీ ప్రపంచం అంతా మారేంతటువంటి ఆలోచన చేస్తావు. పౌలు భక్తుడు ఎట్లా చేశాడో ఒక్కడే, కానీ అందరూ మారాలనేటువంటి హృదయంతో చేస్తుండగానే అంతమంది శిష్యుల్ని తయారు చేయగానే అంత దూరం వెళ్ళిపోయాడమ్మా. ఇక్కడ చూడండి, ఇట్లాంటి పరిస్థితి జరగాలి అని అంటే మన యొక్క రాష్ట్రంలో మనం చూస్తే ఎన్ని కనబడుతున్నాయి చూడండి. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నామో దాన్ని చూద్దాం. చూడండి, తెలంగాణలో 3.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 5.2 కోట్లు, ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. మనకు అక్కడ వాళ్ళకి 26 జిల్లాలు ఉన్నాయి. మనకు 594 మండలాలు ఉన్నాయి. ఎన్నెన్నో మంది వచ్చారు. గ్రామాలు ఇన్ని గ్రామాలు కనబడుతున్నాయి. 14,945 గ్రామాలు కనబడుతున్నాయి. పాస్టర్స్ ఉన్నారు, మిషనరీ పరిచయం వచ్చింది, సేవ కొరకు కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. మరి రిజల్ట్ ఎంత వచ్చిందమ్మా? ఇంత ఖర్చు పెట్టినా కానీ ఎంత వచ్చింది? సువార్త స్వస్థత సభలను పెట్టిండ్రు, ఫిలిం షోలను పెట్టిండ్రు, కొత్త నిబంధనలు మంచిండ్రు, ఎన్నో కరపత్రికలు, బహిరంగ సమావేశాలు ఎన్నెన్నో కట్టిండమ్మా, ఎన్నెన్నో చేసిండ్రు. ఎన్ని చేసినా కానీ ఎంతవరకు మార్పు చెందిందో ఆలోచన చేయండి. అంత నష్టపోతున్నాం. అంటే మనం శిష్యులుగా నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా మారకపోతే ఇవన్నీ ఎట్లా జరిగిపోతాయి? మరి ఎట్లా జరగాలంటే ఎట్లా? నీ లోపల నుంచి మార్పు రాకపోతే ఎట్లా జరుగుతుంది? అసలు పరిశుద్ధాత్మ నిజంగా పని చేయలేకపోతుందా? సువార్త పాతబడిపోయిందా? సేవకులు పని చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసినామా? అసలు ఏదో ఒక సేవ చేస్తున్నారు. సేవ ఎట్లాంటి సేవ చేస్తున్నాం మనం అందరము?
బిలీవర్స్ అందరు ఫోర్స్ చేసుకుంటా గుమ్మం నిలబెట్టడానికి రావాలా, పునాది రాయడానికి రావాలా, గృహప్రవేశం చేయడానికి రావాలా, ఇక పెద్ద మనిషి అయింది రావాలా, ఆ సమాధి దగ్గర రావాలా, గృహ దర్శనం చేయవా, జన్మదినానికి ఎవరు వస్తారు, ఇట్లా వస్తారంటే మొత్తం పూజారి పనులు చేపిస్తారు పాస్టర్లతోటి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయమ్మా? అసలు మనం ఎందుకు బతికినాం? సంఘముగా ఎందుకున్నాం? దేనికోసం ఉన్నాం? ఇక దీనికోసమే అన్నట్టుగా చేసుకుంటూ పోతే ఎప్పుడు జరుగుతుంది చెప్పండి మీరు? ఎప్పుడు జరగాల? ఎట్లాంటి పరిస్థితి అయిపోతుంది చూడండి. మొత్తం మన పరిస్థితి అంతా తండ్రి చిత్తం చేయడానికి సంతోషపడుతున్నామా? దేవుడు సంతోషపడుతున్నాడమ్మా. అమ్మ చివరి దినాల్లో ఉన్నాం. మినే టెకెల్ ఉపార్సిన్ అనేటువంటి తీర్పు ఏంటి తెలుసా? అక్కడ దేవుని పవిత్రమైన ఉపకరణాలను తప్పుడు పద్ధతిలో వాడాడు, వెంటనే శిక్ష వచ్చేసింది. ఇప్పుడు దేవాలయం అంటే మనమే, నీ అవయవాలు, నీ ఆలోచన, నీ తలాంతులన్నింటినీ బొందబెట్టినట్టు ఎక్కడైనా బొందబెట్టేస్తే భూమిలో పాతి పెడితే లెక్క అప్పగించాలి. లేకపోతే నువ్వు అనవసరమైన వాటికి వాడావనుకో, నీ కళ్ళను, నీ ఆలోచనని, నీ మనసును, వీటన్నిటిని ఆయన లెక్క అడగబోతున్నాడు, నిన్ను లెక్క అడగబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అది జరగకపోతే ఎట్లా అయిపోతుంది చూడండి. అక్కడ ప్రతిరోజు సుమారుగా 1680 మంది చనిపోతున్నారు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఇంతమంది జీవితము కోల్పోతున్నారు దేవుని తెలుసుకోకుండా. అంటే ఎంతమంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేస్తే మనము ఈ సంఖ్యను తగ్గించగలుగుతాము అని అంటే, సేవకులందరూ విశ్వాసులతో మాట్లాడుకొని జూనియర్స్ ఎవరు, సీనియర్స్ ఎవరు కనుక్కొని వాళ్ళ కుటుంబాలకు నేర్పి, మెల్లమెల్లగా నేర్పి, సమయానికి వచ్చినట్టు చెప్పి, ఇగో మీరందరూ కూడా వీళ్ళ మధ్యలో పని చేయండి అని ఒక 30 మంది పేర్లు రాసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ పట్ల పని చేయమని నేర్పాలమ్మా. ఇది నేర్పకపోతే ఏమనిపిస్తుందమ్మా? అమ్మ నేను మామూలు విషయం మాట్లాడతలేను, తర్వాత మీకు తెలుస్తుంది. ఒకనొక టైం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి నవ్వే పరిస్థితి వస్తుందమ్మా. ఇప్పుడు మనం పడకపోతే కనుక రేపు ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడతారు, మీరు ఎవరో నాకు తెలియదని. గుర్తుపెట్టుకొని ఆయన కోసం పనిచేసే మనసు రావాలమ్మా. తలాంతులు 5 ఇచ్చినవాడు 5 సంపాదించి ఇచ్చేశాడు. అట్లాగే 2 వచ్చినప్పుడు 2 తలాంతులు కూడా సంపాదించి ఆయనకు లెక్క చెప్పాడమ్మా. మరి 3వ వ్యక్తి ఏం చేసిండు? ఒక భూమిలో బొందబెట్టిండట. నీకు దేవుడు డబ్బు ఇచ్చాడు, దాన్ని ఎట్లా వాడినావు? నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, దాన్ని ఎట్లా వాడినావు? దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నావు? కొద్ది కాలం అయిన తర్వాత ఆయన వచ్చి లెక్క అడగబోతున్నాడు రేపు రాబో దినాల్లో. ఆ లెక్కలోను కనుక నువ్వు చెప్పకపోతే ఇచ్చిన దానికి లెక్క చెప్పాల్సిన పని ఉంది మనకు. అందుకని సంతానం, ఇల్లు, స్థలము, పొలము, ధనము, వెండి, బంగారం అన్నీ కూడా వీటన్నిటి లెక్క చెప్పబోతున్నావు. నీ పిల్లలకు కూడా లెక్క చెప్పబోతున్నావు. వాళ్ళకి నీ సంతానం ఇస్తే లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరి కోసం పెంచినావు నువ్వు? దేనికోసం పెంచినావు అని అడుగుతాడు. అందుకని ఈ విషయంలో జరగకపోతే కనుక నీవు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, శిశువు దశ, శిష్యుని దశ, నాయకుని దశ. అమ్మ నాకు చాలా ప్రార్థన చేస్తూ ఒక్కొక్కసారి సన్బర్నికి ఎండకపోతే మచ్చలు వచ్చేసేటివి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు 3 విధాలుగా నేర్చుకోదాన్ని. బైబిల్లో శిశువు దశ ఉంది, శిష్యుని దశ ఉంది, నాయకుని దశ ఉంది. ఆ శిష్యుని దశలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు అందుకనే యూట్యూబ్లో రకరకాల వార్తలు, రకరకాల సత్యాలు చెప్పినప్పుడు అది శిష్యునికా, నాయకునికా, శిశువుకా అప్లై చేయాలా. ఇప్పుడు రోడ్ ఎక్కితే కాలు ఇరగొడతారు, మీరు ఎవరికి చెప్తారు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చెప్తారా లేదా? వాడు 30 సంవత్సరాలుగా అయిన తర్వాత రోడ్ ఎక్కితే కాలు ఇరగొడతారంటావా? రోడ్ ఎక్కకపోతే కాలు ఇరగొడతారంటారు కాదా? ఎందుకు? చిన్నప్పుడు వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని రిస్ట్రిక్షన్ చేస్తాం. శిశువు దశలో కొన్ని పనులు చేయొద్దు అని దేవుడు కొన్ని వాక్యాలు పెట్టాడు. ఆ వాక్యాలన్నీ తీసి అందరికి అప్లై చేయొద్దాం. అక్కడ శిష్యుని దశలో అందరినీ అర్థం చేసుకోవాలా. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ శిష్యుని దశలో ప్రేమించడం నేర్చుకోవాలా. వాళ్ళని ఎట్లాంటి విషయంలో ద్వేషించడం నేర్చుకోవద్దు, ప్రేమించడం రావాలి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు ఎదిగినప్పుడు నీ చుట్టుపక్కల వారి పట్ల ఎట్లా ఉండాలని నువ్వు చెప్పండి. ఏ విధంగా ఉండాలి? మీరు ఏదైనా పండగ పేరు మీద ఏదైనా జరుపుకున్నారు అనుకుందాం. ఏదో ఒక పండగ మీద మీరు అరే మా యేసుక్రీస్తు కోసం మేము జరుపుకున్నామంటే నీ చుట్టుపక్కల వాళ్ళకు మీరు కనీసం పలహారాలు ఇవ్వాలా లేదా చెప్పండి? ఇవ్వాలా లేదా? మరి ఇవ్వకుండా మా పండుగ మేమే చేసుకుంటామంటే వాళ్ళకి దూరం అవుతారా లేదా? నేను ఇంకో లాభం చెప్తా. మీరు ఇవ్వడం ద్వారా మీకు ఇంకా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? వాళ్ళకి పండుగలు ఎక్కువ ఉన్నాయా, నీకు ఎక్కువ పండుగలు ఉన్నాయా? నీకే లాభం కదమ్మా. మరి నేను లాభం కోసం అంటలేమమ్మా. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తివి ప్రేమించడం రావాలా, ఆ స్థాయిలో రావాలమ్మా మనం. అంటే వాళ్లకు పరిచయం చేసుకోవడం ద్వారా అరే ప్రేమ అంటే ఇట్లా ఉంటుందా, క్రీస్తుని నమ్మితే ఇట్లుంటారా అని చూపించాలమ్మా. ఇంత దరిద్రంగా ఉంటారని చూపించడం కాదమ్మా. అందుకని శిశువు దశలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ బాధ్యత చూడండి.
అద్వితీయ సత్య దేవుడిని అయిన వ్యక్తిని ఎరుగుతారనమాట. శిలోమి దొంగ కూడా అట్లాగే ఎరిగాడు. యేసు రాజని ఎరిగాడు, ఆయనకు రాజ్యం ఉందని ఎరిగాడు. పశ్చాత్తాపంతో అడిగితే ఆయన రాజ్యంలో చేర్చుకుంటానని నమ్మాడు. ఆ దేవుని రాజ్యంలో చేర్చుకోవడానికి కోసం ఆయన వచ్చాడమ్మా. అందుకనే శిశువు దశలో ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాడమ్మా. ఆ నేర్చుకున్న దాంట్లో చూడండి, అక్కడ విశ్వాసంలో పునాది వేసుకుంటాడు, చక్కగా సంఘంలో భాగం అవుతాడమ్మా. కానీ మానసిక స్థితి ఎట్లుంటుంది? మాంసపు మనసు, కలహాలు ఉంటాయి, ఆ గొడవలు పెట్టుకుంటారు. పాలు తాగే స్థితి కాబట్టి వాళ్ళకి తెలియదు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఎదుగుతున్న తర్వాత ఉండవమ్మా. ఎదుగుతున్న వ్యక్తి ఎట్లుంటాడు? శిష్యుని దశ ఉంటుంది. బలవంతులు, దేవుని వాక్యం నిలిచి ఉంటుంది, దుష్టుని జయించే రేంజ్లో ఉండాలమ్మా. వాళ్ళు ఎట్లుండాలో చూడండి. ఈ దశలో వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తారు. ప్రార్థన, ఆరాధన ఎట్లుంటుంది చూడండి. ఆచరణలో పెట్టడానికి సరిగ్గా ఉంటారు. సేవ చేయడంలో ముందుకు వస్తుంటారమ్మా వాళ్ళందరూ. ఇక నాయకుడు ఎట్లుండాలమ్మా? మాలాంటి వాళ్ళం అందరం నాయకులం. తండ్రులారా అంటే ఆది కాలంలో ఆదాము ఎందుకు జరిగిందని తెలిసి ఉండాలా మాకు. ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో తెలిసి ఉండాలా. తెలిసి ఉన్నప్పుడు మధ్యలో ఉన్న మేము అందరం అర్థం చేసుకొని ఉండి ఎక్కువ త్యాగం చేసే దాంట్లో ఉండాలమ్మా. చూడు, నాయకుని విషయాల్లో త్యాగాలు చేస్తాడటమ్మ నాయకుడు. సంఘాన్ని నడిపిస్తూ త్యాగాలు చేస్తాడు. ఆధ్యాత్మిక మార్గదర్శనం అందిస్తారు, సేవ నాయకత్వం అందిస్తాడమ్మా. ఇతరులను శిష్యులుగా దిద్దుతారమ్మా. కోచులు అంటే క్రీడాకారులను తయారు చేస్తారమ్మా. చూడండి అక్కడ త్యాగాలు ఎట్లా చేస్తారు? సొంత ఆసక్తిగా ఇది ఉండాలా అది ఉండాలా అంటే అన్ని వదులుకొని సమయము, సంపద, సౌకర్యాలు అన్ని త్యాగం చేసి శ్రమను అనిపించడానికి సిద్ధంగా ఉంటారమ్మా నాయకులు. కానీ టీవీలలో మీకు యూట్యూబ్లో కనబడేటట్లు అట్లా ఉండరమ్మా. వాళ్ళని చూసుకొని మోసపోకండి. మీ స్థానిక కాపర్లతో మంచిగా ఒక సంబంధం కలిగి ఉండమ్మా. అక్కడ చూసి ఆకర్షించబడితే అవన్నీ ఉట్టియమ్మా. అమ్మ, అక్కడ యేసుక్రీస్తులాగా శ్రమ పడకుండా, త్యాగం చేయకుండా, మేము ఒకప్పుడు శ్రమ పడ్డాము, ఇప్పుడు దేవుడు మమ్మల్ని దీవించాడని కాదమ్మా. సచ్చేదాకా, యేసుక్రీస్తు వచ్చేదాకా కూడా నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే త్యాగము చేస్తూనే ఉండాలమ్మా. అవి అటువంటి పరిస్థితులు కనబడితేనే వాళ్ళని నమ్మండి. అందుకని యూట్యూబ్లో కానీ టీవీలలో కనబడగానే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఇక్కడ చూడండి, ఈ మాట గట్టిగా చదవండి. పౌలు ఎట్లా త్యాగం చేశాడు చూడండి, గట్టిగా చదవండి. 1 2 3. ఇప్పుడు చూడండి, మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను, నన్ను నేను వ్యయపరచుకుందును, నాకు కలిగినది యావత్తు వ్యయపరచుకుంటానంటున్నాడు. అట్లాంటి నాయకులు కనబడుతున్నామా టీవీలో మీకు, యూట్యూబ్లలో? అట్లా కనబడకపోతే దాన్ని చూసి ఎందుకు ఏం చెప్పిండు ఏందమ్మా? ఆడ కనబడకపోతే ఎట్లమ్మా? కనబడుతున్న సేవకుని పక్కకు పెట్టేస్తే ఎట్లాగా మీరు? ఎట్లాంటి హృదయం ఉండాలమ్మా? అక్కడ చూడండి, ఇక్కడ నేను యేసు కొరకు నాయకుడిగా ఉండడానికి ముందు శిష్యునిగా ఉండడానికి సమర్పించుకోవాలి. అబ్రహాం ఏం చేశాడమ్మా? అక్కడ నాకున్న అన్నిటినీ, అంటే నా వద్ద ఉన్న అన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే దేవుడు అన్ని అడిగాడా? అబ్రహాంని ఏం అడిగాడమ్మా? నాకు అన్ని ఇచ్చే అన్నాడా? ఏమడిగాడు చెప్పండి? అబ్రహాం ఇయ్యలేందని అడిగాడు. ఇయ్యలేందని అడిగాడు. అబ్రహాం ఇవ్వలేంది ఏముంటుందమ్మా తనకు? ఇస్సాకే. నేను కూడా కొంతమంది సేవకుల్ని ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు బిలీవర్స్తో కూడా ఇట్లా చెప్పినప్పుడు, మీ ఇస్సాక్ ఎవరని అడిగాను. కొంతమంది సెల్ ఫోన్ అని చెప్పిండు, అది పక్కకు పెట్టలేకపోతాను సెల్ ఫోన్. మీ ఇస్సాక్ ఎవరంటే నా చిన్న బిడ్డ అని చెప్పారు కొంతమంది. నీ ఇస్సాక్ ఎవరంటే బంగారం అని చెప్పారు. అంటే నీకు ఏదైతే ఇవ్వలేవో అదే ఇవ్వడానికి సిద్ధపడను దేవునికి. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావమ్మా. అది జరగకపోతే వేస్టేనమ్మా. అందుకని ఏదైనా ఇవ్వడం కోసం ఈ మాట అన్నాడు. గట్టిగా చదవండి, ఇది కూడా ఇంకా గట్టిగా, ముగింపుకు వస్తున్నాం గట్టిగా. అంటే పరలోక రాజ్యం అంటే ఏమని చెప్పాను? దేవుని రాజ్యం. ఇప్పుడు మనం వెతుకుతున్నది, చేస్తున్నది ప్రభు. ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో, మొదట ఏం వెతుకమన్నాడు? దేవుని నీతిని, రాజ్యాన్ని. దేనికోసం ఖర్చు పెట్టమన్నాడు? ఆ రాజ్యం అర్థమైన తర్వాత నీకున్నదంతా దానికోసమే ఖర్చు పెట్టమన్నాడు. అంటే దాచబడిన ధనమును పోలి ఉన్నది. అది తెలిస్తే ఇక్కడ పక్కనున్న గుంట భూమిలోనే మీకు లోపల, ఇప్పుడు కాదు, పూర్వకాలంలో చట్టాలు లేవు కాబట్టి ఇప్పుడు లంక బిందెలు దొరికితే గవర్నమెంట్ తీసుకుంటారు. అప్పటి కాలంలో ఎవరికి దొరికితే వాళ్ళే తీసుకునేవాళ్ళు. కాబట్టి అలా దొరికితే అప్పటి కాలంలో ఏందన్నట్టు అది ఎందుకొరకంటే ఈ మాట స్పష్టంగా చెప్పినట్టు, ఇప్పుడు దొరికితే తీసుకోండి అంటే అది గవర్నమెంట్ దృష్టిలో తప్పు అవుతుంది. అక్కడ రికార్డు చేయబడుతుంది కాబట్టి అట్లా కూడా తప్పు కావద్దని చెప్తున్నాను నేను. రీజన్ ఏంటి అంటే, అప్పుడున్న కాలంలో ఆ ధనము దొరికితే లోపల ఉందని తెలిస్తే వెంటనే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, దేవుని రాజ్యం నీకు అర్థమైతే నీ డబ్బంతా దీని మీద పెట్టండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? మనుషులు బ్రతకడానికి, మనుషులు జీవించడానికి యేసుక్రీస్తులాగా త్యాగమూర్తులాగా జీవించేటువంటి మనుషుల కోసం పెట్టుబడి పెట్టండి అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ?
క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యంలో కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. యేసుక్రీస్తు క్యారెక్టరేనమ్మా. ఇటువంటి గుణ లక్షణాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి. అంటే అందరూ కూడా నీవు యేసులాగా మారడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి. నీ పిల్లలు యేసులాగా మారడం కోసం, అటువంటి దేవుని గుణలక్షణాలు రావడం కోసం నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టండి. అట్లా మార్చబడిన మీరందరూ అనేక జీవితాలు మారడం కోసం నువ్వు డబ్బంతా ఖర్చు పెట్టండి. అసలు ఉన్నదే మనం దానికోసం అమ్మ. అప్పుడు దేవుడు అనుకున్న ఆది కాండంలో అనుకున్నటువంటి ఆయన స్వభావము, ఆయన పోలిక, ఆయన ఏలుబడి ఉన్న విస్తరించిన వాళ్ళందరికీ అర్థమవుతుందమ్మా. ఇప్పటిదాకా ఇన్ని విషయాలు చెప్తున్నా కదా, నా గొప్పలు మాత్రమే కాదు, నా అప్పులు కూడా చూడండి దీనికోసం, దేవుని రాజ్యం కోసం చేసినాయి. నేను ప్రతి నెల ఎంత కడుతున్నాను తెలుసమ్మా? చూడండి ఇక్కడ 6,000 బ్యాంకు 10,000, 6,000 బ్యాంకు 15,000, యాక్సిస్ బ్యాంకు 11,790. చూడండి యాక్సిస్ బ్యాంక్లో 2వ తారీఖు 22,552. నా మొత్తం స్టేట్మెంట్ చూపిస్తాయి. ఉత్తగా రాసినా కావచ్చు అనుకుంటే ఎవరైనా చూపిస్తా నేను వీటి విషయాల్లో. ఇక మహిళా లోన్ కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నది కూడా కట్టి నేను ఏమేం చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ఎంత వెలుగున్నా కనబడాలంటే 2,40,000 అయిందమ్మా. అప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా తీసుకొని కడుతున్నా. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎవరెవరో ఇల్లు కడుతున్నారు లోన్లు పెట్టి, దేవుని రాజ్యం కోసం నేను ఎందుకు లోన్ పెట్టి కట్టొద్దని నాకు లోపల వచ్చేసింది. ఇగో కడుతున్నా. అట్లాగే ల్యాప్టాప్ అట్లే తీసుకున్నా, సౌండ్ బాక్స్ అట్లా తీసుకున్నా, ఇవన్నీ తీసుకొని దీనికి కడుతున్నా. నా దగ్గర చింత కనబడుతుంది అన్న ముఖంలో ఏమన్నా. అయ్యో ఇట్లా అంటే క్రెడిట్ కార్డు వాడడం తెలిస్తేనే వాడండి. అదంత నష్టమేం లేదు, దానంత లాభం ఏం లేదు. అంటే ఎక్కడ కూడా నీ సిబిల్ స్కోర్ పోకుండా రెగ్యులర్ టైం టు టైం కట్టాలా. ఇది కట్టలేకపోతే మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ కడతాను నేను. అయితే నేను కొనుక్కున్న వాటికి, నా పర్సనల్ వాటికి ఇప్పుడు ఒక్కసారి కూడా నేను అప్పు చేయలేదమ్మా. దేవుని రాజ్యంలోకి సంబంధించిన వాటికి చేశాను. తర్వాత నేను కేవలము ఇతర మనుషులు, ఇతర వాళ్ళు, దేవాలయాలు, నా దృష్టిలో అందరు దేవాలయాలు, వాళ్ళు బ్రతకడం కోసం పెట్టినటువంటి పెట్టుబడి. నేను వాళ్ళు వడ్డీ కట్టకపోతే అప్పుడు మెల్లగా కడతాము, అయ్యా పాస్టర్ గారు ప్లీజ్ అయ్యా అని చెప్పేసానంటే అప్పుడు నేను తీసుకొని వాళ్ళకి కడితే వాళ్ళు కట్టలేకపోతే ఇవన్నీ నా మీద పడ్డాయి. అయినా ఎక్కడైనా మొక్కబోని దీక్షతో ఇచ్చి ఇంకా నాకు ఏదొద్దుపో అని చెప్పేసి విసుగు చెందిన ఏమైనా కనబడుతుంది అన్న లోపల? కనబడుతుందా? అసలు ఎంత ధైర్యం కనబడుతుంది చూడండి. ఇది ఎందుకు నీకు చెప్తున్నానంటే, నాకు గింత ఉండి కూడా నేను చేస్తున్నప్పుడు నీకు ఏ అప్పు లేనోడు ఇంకెన్ని చేయాలా? కొంచెమే అప్పున్నోడు ఇంకెంత చేయాలా? ఎవరైనా అప్పుల పాలైపోయి ఇట్లాగ అయిపోతున్నానంటే నీతిని, రాజ్యాన్ని వెతకండి, దానికి కావాల్సిన దాన్ని తెరుస్తారు. వీటన్నిటికీ నేను ఇన్సూరెన్స్ చేపిస్తున్నా. హఠాత్తుగా నేను పోయినా కానీ నా పిల్లల మీద పడేది ఎందుకు? వాళ్ళే కట్టేస్తారు అక్కడ. కాబట్టి నేను పెట్టి ఇతరులు బాగుపడడానికి నేను ప్రయత్నం చేస్తున్నామ్మా. నా సాక్ష్యం చెప్తున్నా. మా ఫ్యామిలీ మూలాలు, మాది యాదగిరిగుట్ట దగ్గర మాసాయిపేట విలేజ్ అమ్మ. మా తాతయ్య పేరు మల్లారెడ్డి, మా నాన్న పేరు యాదరెడ్డి. వీళ్ళని భూముల జాగాలో గొడవ పడి చంపాలని చూస్తున్నప్పుడు మా తాతయ్య చనిపోయినాక మా నాన్నను, మా చిన్నాన్నను, మా అత్తమ్మను, మేనత్తను తీసుకొని వెళ్ళి బెల్లంపల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేరే అంటే క్యాథలిక్ మతంలోకి వెళ్ళిపోయి అక్కడ పేర్లు మార్చుకున్న తర్వాత అక్కడ పెరిగిన వాళ్ళు. మా అమ్మ యొక్క బ్యాక్గ్రౌండ్. వీళ్ళు కూడా క్రైస్తవ మతంలో ఉన్నారు. నేను మతం గురించి ఏ మతమైనా నేను తప్పే అంటాను, కానీ యేసుక్రీస్తుది ఆయన మార్గం ఏంటంటే జీవన శైలి. ఆయన లాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, మతం లాంటి వాళ్ళు వద్దు. ఇప్పుడు నేను మతంలో, మా చిన్నమ్మ, మా అమ్మ, మా పెద్దమ్మ మతంలో ఉన్నప్పుడు సమాధి కార్యక్రమాలన్నా ఇట్లా మతంలో జరిగేది. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నేను మతంలో ఉన్నప్పుడు నాకు జ్ఞాన స్నానం ఇచ్చారు. అప్పుడు దేవుడు అంటే నాకు పరిచయం తెలియదు, మంత్రాల్లాగా ఈ ప్రార్థన పుస్తకాలు చదువుకున్న అంతే. చూడండి మా నాన్న అట్లా తీసుకున్నాడు ఈ ఫొటోస్ అంతా, కానీ నాకు దేవుడు పరిచయం లేదు అప్పుడు. కానీ నాకు దేవుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు, అది కూడా నేను చూపిస్తాను మీకు. నాకున్న 2 పిల్లలమ్మ, ఫినేహాస్, ఆశిషిత్, వీళ్ళిద్దరు పేరు. వీళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. వాళ్ళు అక్కడే అంటే కోయంబత్తూరులో అక్కడ చదువుకున్నారు. కారిని యూనివర్సిటీలో ఒక అబ్బాయి, ఇంకో అబ్బాయి, తర్వాత వాళ్ళందరూ కలుసుకొని అక్కడే ఉంటున్నారు బెంగళూరులో. మా ఫ్యామిలీ, నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను ఇక్కడ. మా కరీంనగర్లో ఒక ప్రీవియస్ ఒక మేయర్ ఉన్నటువంటి వాళ్ళ సొంత అన్న కూతుర్ని ఈమెను పెంచుకున్నాను. వాళ్ళ అమ్మాయి ఈమె మంచి పరిచయం చేస్తుంది ఇక్కడ కాకినాడలో. అట్లాగే 93వ సంవత్సరంలో నా విషయాలన్నీ ఇట్లా పేపర్లకు ఎక్కినాయమ్మా. ఈ పేపర్లో ఏంటి అంటే, నన్ను ఒక ఉద్యోగాలు ఇప్పిస్తానని అరెస్ట్ చేసి, అంటే ఉద్యోగాలు చెప్పిస్తారని ఫోర్జరీ ఆర్డర్స్ ఇచ్చారు. సినీ ఫీల్డ్ని పరిచయం చేశారు, రాజకీయ నాయకులను పరిచయం చేశారు. నిజంగా ఆయన ద్వారా నేను నిజంగా ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది అనుకున్నాను.
తీరా చూస్తే ఆయన మోసగాడని తేలింది. నేను నా ఫ్రెండ్స్ కూడా నేనే ఆయనకు డబ్బులు ఇప్పించేస్తే ఆ మోసగాడిని నేనే అని నా మీద ఉల్టా తిప్పేశాడు కేసు. అప్పుడు ఎంత భయపడ్డానంటే 93లో కుముద్ బిన్ జోషి గారికి వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. నన్ను పోలీసు వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేయలేదు. అరే ఈ న్యాయ విచారణ చేద్దామని 2 రాష్ట్రాల్లో మొత్తం నా న్యూస్ పేపర్ అట్లాగే జరిగిపోయింది. బాధపడి ఓ రోజు శాంతిబాగ్ అపార్ట్మెంట్ 6వ అంతస్తులో కూర్చొని, ప్రభువా అసలు ఏంది బాధ అంతేంది, మా ఇంటికి పోలేకపోతున్నాను బాధపడుకుంటూ. అటు ఏరోడ్రమ్ కనబడుతున్నది, అటు రోడ్వే కనబడుతుంది, రైల్వే ట్రాక్ కనబడుతుంది. చచ్చిపోతే బాగుండని, చచ్చిపోతే ఇప్పుడు నన్నే నేరస్తులు అనుకొని, దేవుడా నువ్వు ఉంటే నన్ను కాపాడవా అని. నేను 9th క్లాస్లోనే నాస్తికుని అయిపోయాను. అప్పుడు ఇట్లా వెళ్ళిన తర్వాత ఇంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుని అడిగినప్పుడు, నేను ఏ దేవుడని అడుగుతున్నాను కానీ ఫలాని నేను ఆ క్రైస్తవ మతంలో నుంచి వచ్చినా కానీ క్రీస్తు దగ్గరికి పోవట్లేదు, దేవుడా నువ్వు ఎవరు నాకు దర్శించావా అని అడిగినప్పుడు, మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదట మారారు. వాళ్ళ ద్వారా నేను చాలా విషయాలు, దేవుని విషయాలు నేర్చుకున్న తర్వాత నేను ఎన్నో ప్రార్థనలు చేసుకుంటూ రకరకాల డినామినేషన్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయి ప్రభు అని 96లో ఒక రాకలదేవపల్లి ఊరిలో దేవుడు మాట్లాడినప్పుడు రాసుకున్న డైరీ. ఇవి చూడండి, ఇక్కడ చూడండి. నీకు ముందు నేర్పబోయే పద్ధతులు, మార్గం, ఆ మార్గం గురించి జీవితకాలంతో నన్ను స్తుతించినట్లయితే, నేనే తండ్రిగా ఉన్నట్టు గమనిస్తే, ప్రతి సంఘమును హెచ్చరించటకు, నా మార్గంలో నా సత్యంలో నడుచుటకు బైబిల్ నుంచి నాకు అనేక సత్యాలు నేర్పిస్తానని అప్పుడు మాట్లాడాడమ్మ నాతో. చాలా విషయాలు అందులో మాట్లాడారు. అవి రాసుకున్నాను. ఇప్పుడు నా లైఫ్లో అదే జరుగుతున్నది. 100 మంది పాస్టర్స్ మీటింగ్ పెట్టి జరుపుతున్నా. అట్లా జరిపినప్పుడు అట్లాగే రాసుకున్నాను. అట్లాగే జరుగుతుంది నా లైఫ్లో. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఇంకో దగ్గర చూడాలి, ఎంతోమంది గురించి ప్రార్థన చేస్తూ వెళ్తున్నప్పుడు ఆగస్టు 1 రోజు ఒకసారి ఒక పేరు రాసుకున్నా. నిజంగా వీళ్ళు ఉన్నారా ప్రభు అని చెప్పేసి అనుకుంటే, అసలు నాకు డౌట్ వచ్చేసి ఆగస్టు 1 రోజు ఒక ఇట్లాగే రాసుకున్నాను. ఇందులో రాసుకున్న ఒక అతని పేరు రాసుకున్న తర్వాత మర్చిపోయాను. నేను కొన్ని వారాలే ప్రార్థన చేసి మర్చిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నేను ఒంగోలు అనే పట్టణంలో ఒక పెద్ద మినిస్ట్రీకి ప్రేయర్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ పోతున్నా. నేను ఒక దైవజనుడు ఒక లాడ్జ్లో 3 రోజులు మాట్లాడుకుంటున్నాం. సేవ అంటే ఇట్లా కాదంట అని మాట్లాడుకొని 4వ రోజు ఇట్లా ఒక అభిలాష అనే హోటల్ నుంచి ఇట్లా బయటకు వస్తున్న దేవునాత్మ మాట్లాడి, ఇప్పుడు వెళ్ళి డైరీ చదవ అనగానే ఆ డైరీలో తీసినో లేదో 13 సంవత్సరాల క్రితం రాసుకున్న పేరు ఈ 3 రోజుల నుంచి మాట్లాడుతున్న ఈ దైవజనుని పేరే అని చెప్పేసి అన్నారు. ఎంత భయం అనిపిస్తుందమ్మా, అసలు ఏడుపు దుఃఖం ఎట్లొస్తుంది కదా అప్పుడు చూడగానే. అప్పుడు అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకొని దేవుడు కోరుకున్న పరిచర్య చేయాలనే తెగింపు వచ్చేసింది. ఆ దైవజనుడు మంచి పరిచర్య చేస్తున్నారు. నేను పరిచర్య చేసుకుంటూ ఇలా పాస్టర్ల మీటింగ్ చూడండి, చాలామంది పాస్టర్లకు పెడుతూ ఆ మీటింగ్లో వాళ్ళకి నేర్పిస్తూ 3 రోజులు ట్రైనింగ్ క్యాంపులు పాస్టర్లకు పెడుతూ మా సంఘంలో ప్రతి వారము ఆదివారం సాయంత్రం ఇలా క్లాసులు పెడుతుంటే ఇట్లా ఆ క్లాసులో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. నేర్పించి వాళ్ళని కూడా శిష్యులుగా తయారు చేయడానికి అక్కడక్కడ టీవీ స్పీకర్లు, పెద్ద హోటల్లో వాళ్ళకి మీటింగ్ పెట్టినప్పుడు టీవీ స్పీకర్లు కూడా ఇలా బోధించిన సందర్భాలు ఉన్నాయి. అలా సందర్భాలకు చెబుతూ నేర్పిస్తున్నాను. 96వ స్థలంలో ఉన్నమ్మా 14వ స్థలంకి వచ్చాను నేను. అక్కడికి వస్తే 4 సార్లు కూలగొట్టారు, 3 సార్లు క్రైస్తవేతలు కాలబెట్టారు. ఇప్పుడున్న స్థలం అంటే ఎన్ని భరించి ఉంటాను చూడండి. ఇట్లాంటి స్థలంలో కట్టుకున్నాను. అప్పుడు చూడండి, చిన్నగా తడకలతో కట్టుకున్నాను చూడండి. ఇది డ్యామ్ కట్ట దగ్గర అట్లా కట్టుకున్నవాడిని. ఇట్లా తడకలు వేసుకున్నాను. మొత్తం ఎన్నిసార్లు కూలగొట్టబడిందో, ఎన్నిసార్లు పాడైపోయిందో. అట్లాంటి పరిస్థితిలో కట్టుకొని చిన్నగా ముందుకు వెళ్ళి రేకులు కట్టుకున్నాను. తర్వాత ఇలాగ వెళ్ళిపోయాను. ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు అది. అట్లా కరోనా టైంలో ఎంతోమందికి పరిచర్య చేశామమ్మా. కరోనా టైంలో ఎంతోమందికి సేవ చేశాం. నేను కొన్ని ఫొటోసే పెడుతున్నాను. ఇట్లా ఉపాధి కల్పించి కొంతమందిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగా వాళ్ళు మార్కెట్లో నిలబడడానికి నా కారు చూడన్నమ్మ అక్కడ కనబడుతుంది. దానికి మాటలు వస్తే బండబూతులు తిడుతుందమ్మ. కార్ లాగా కాదు, దాన్ని లారీలాగా వాడుతున్నా చూడండి. అట్లాగా వాడి దాన్ని అట్లాగా చేస్తే, అరే 2025లో మంచి కారు అన్న కొనుక్కుందాం అనుకున్నా. అరే అది కారు కొనే కంటే దాన్ని ఇంజన్ చేయించిన అన్ని లక్షలు ఏం పెడతాము, అన్ని లక్షలు పెట్టే కంటే ఇంకో మనుషుల మీదన్నా పెడితే వాళ్ళు బ్రతుకుతారు కదా, అంత పెట్టుబడి లేక. ఎందుకంటే నేను ఎవరికో ఇప్పించిన వాళ్ళు సరిగ్గా నాకు ఇస్తే కనుక నేను వెంటనే తీసుకునేవాడిని. కానీ ఇవి కట్టాలి కాబట్టి మళ్ళీ మనం ప్లానింగ్ సరిగా లేకపోతే ఏదో పెద్ద పాస్టర్లాగా ఉండాలని ఏం లేదు. ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సేవకునిలాగానే సేవ చేయడానికి సిద్ధపడాలా. ఎట్లాగానో మనకున్నది అది బైక్ అయినా ఏదైనా అట్లాగా వాడుకుంటూ వెళ్ళానమ్మా. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది. మా నాన్న చేయి పట్టుకొని వెళ్తే సిబిసి చర్చ్ సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడి నుంచి చేయి పట్టుకొని వెళ్తున్నప్పుడు అబ్బా ఎంత పెద్ద పాతది కదా ఇది అనుకునేవాడిని. ఒకసారి నన్ను ఒక పెళ్లికి పిలిచినప్పుడు ప్రసంగం చేసినాక జనవరి 1కి పిలిచారు వాళ్ళు నన్ను. 4000 మంది టీవీలు పెట్టి చూశారు.
ఆ ప్రసంగం కూడా నచ్చినాక 3 సార్లు పండుగలు పిలిచారమ్మ. అక్కడ చూడండి 11, 12, 13 తారీఖున వాళ్ళు పెట్టారు. పెట్టినప్పుడు కూడా అప్పుడు పిలిచారు. నాకు 3 రోజులు చెప్పాను. 5 స్టార్ లాంటి అకామిడేషన్ ఇచ్చారు. ఒక రోజుకి 20,000 రూపాయలు ఇచ్చేవారమ్మ. అట్లాగూ అప్పుడు ఎజ్జిరా శాస్త్రి గారు కూడా ఇప్పుడు చూడండి అక్కడ ఒక వర్షిప్ లీడర్గా ఉన్నారు. ఆయన వాడబడుతున్న టైంలో నేను బైబిల్ కాలేజ్లో ఉన్నాను, అదంతా గుర్తు చేశాను. అట్లా ఉన్న టైంలో కూడా అవన్నీ వదిలేసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నానమ్మా పరిచర్య అంటే పాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, యూత్ మీటింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను సంఘాలకు వెళ్తే కనుక నాకు డబ్బు బాగా వస్తుంది, నాకు చాలా పేరు వస్తుంది. నాకు పేరొద్దు ఏదొద్దు, ఒక సేవకునిలాగానే సేవ చేయాలంట. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి నా వస్తువులు నేను వెళ్ళి పెట్టుకుంటున్నప్పుడు నన్ను కూలోడో లేకుంటే పనోడు అనుకొని ఏదో ఆడబెట్టు ఇడబెట్టు అడజరుగు అని చెప్పేసి అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నేను వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఎన్ని ఏర్పాటు చేసుకున్నానో. ఒక దగ్గర అయితే ఒక 3 రోజులు మీటింగ్ పెట్టడానికి పోతుంటే ఒక పాస్టర్ అయితే చీపురు పట్టుకొని ఊడ్చుకోపో అని చెప్పేసి అన్నది. ఆయన నేనెవరో అనుకునే తర్వాత నేనే వాక్యం చెప్పినాక ఆ పోయేదాకా నా ముఖం చూస్తలేదమ్మ. ఇక ఎందుకొరకంటే ఇది కాదమ్మా, నీకు దీనికోసం చూస్తలేనమ్మా. కాబట్టి మీకు ఎక్కడో టీవీలలో కనబడి అక్కడ రాగానే ముట్టుకుంటే చాలు, ఫోటో దిగితే చాలు అనుకొని పోకండమ్మా. మీకున్న సేవకులు, మీకున్నటువంటి సంఘముతో మంచి సంబంధం కలిగి ఉండండి. ఇప్పటికి కూడా ఒకసారి ఛత్తీస్గఢ్ వెళ్తుంటే ఇదే కారు చూడండి, చక్రం ఊడిపోయినా ఏమాత్రం భయపడకుండా అక్కడే కూర్చున్నాను. ఎవరో సేవకునికి మధ్యలో ఒకసారి నేను హెల్ప్ చేస్తే 10 కిలోమీటర్లు షార్ట్ కట్లో వచ్చి నాకు ఎగ్ కర్రీ తెచ్చి పెట్టిందమ్మా. అన్నదమ్ములు సంపాదించుకున్నా లేదమ్మా. ఇంకెక్కడికైనా పోతే వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఉండనిస్తా, ఇల్లు నాదే కదమ్మా, నేనేం చేసుకోవాలని చెప్పేసి అని అప్పుడప్పుడు ఆలోచన చేస్తుంటా. నా భార్య ఒక్కతే ఒక గుంట భూమి అన్న కొనండి అని అడుగుతుంది ఇప్పటికి కూడా. నేనేమన్నా ఎప్పటికైనా సత్యలోపల గుంటలే అమ్మా, ఏం కాదని చెప్పేసానండి. ఇదే ఇట్లా ఊడిపోయే ముక్కులాగానే కట్టుకున్నది, ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ దేవుని రాజ్యం మీద ఫోకస్ చేస్తున్నాము. ఒకవేళ నేను కొనుక్కున్నా కానీ అక్కడ చిన్న కంటైనర్ లాగేసుకొని నేను నా భార్య బ్రతికే మందమే ఉండి ఆయన రాజ్యం మీద పెడతామమ్మా. నా పిల్లలు నా చుట్టూ ఉండాలని కాదు, దేవుడు ఎక్కడ పెడతారో నాకు తెలియదు కదా. అట్లా పంపించినప్పుడు మనము దేని మీద ఫోకస్ చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం. ఒకవేళ పెద్దిల్లు కడతారా, కడితే తప్పు కాదు. ఆతిథ్యం ఇవ్వడానికి ఒక గదిని కేటాయించండి, మేము ఆతిథ్యం ఇస్తాము. ఎవరైనా ఉండడానికి వచ్చినప్పుడు మన వాళ్ళని పాస్టర్ ద్వారా లేకుంటే సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు రికమెండ్ చేయగానే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి కట్టాలమ్మా. ఎందుకొరకంటే కొన్నిసార్లు కొన్ని మతాల్లో వెలివేస్తారు, వాళ్ళ కుటుంబం వెలివేస్తారు. మా ఇంట్లో వచ్చి ఉండు బిడ్డ, నేను నీకు అక్కను, నేను నీకు తల్లిదండ్రులని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా. అసలు బైబిల్ ఒక కోణంలో చెప్తుంటే మనం ఒక కోణంలోకి వెళ్ళిపోయామమ్మా. అందుకని మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని చూడాలి. ఇది మా ఇల్లు అండి, ఇప్పుడు కట్టుకున్న ఇల్లునే. అంటే దాంట్లో 2 రూములు టెంపరీగా వేసుకున్నాను, అదే హాల్లో నేను చర్చ్ నడిపిస్తున్నాను. చర్చ్ నా బిల్డింగ్ బయట చూడండి 10 ట్యాపులు పెట్టాను. ఎంతమంది వచ్చారని నీళ్లు పట్టుకుంటారు, అక్కడే మొఖాలు గడిగిపోతుంటారు. మన తెలంగాణ వాళ్ళు మొఖాలు ఎట్లా గడుగుతారో తెలుసు, ఎన్ని సౌండ్లు చేస్తారో. ఇగో నా బెడ్రూమ్ ఇక్కడే ఉంటుంది, అన్ని సౌండ్లన్నీ పొద్దున కూడా వింటుంటా. నాకు కోపం రాదు, ఆవేశం రాదు, మళ్ళీ మొత్తం నేను క్లీన్ చేసుకుంటా దాన్ని. అంటే నేను సేవకుణ్ణి, ఇతరులకు అందించడానికి సేవకుని. నా చుట్టుపక్కల వారికి నేను సువార్త చెప్పనమ్మా, సువార్త చూపిస్తాను. ఎట్లా చూపిస్తా చూడండి, ఇక్కడ ఈ పైపులు చూడండి, డ్రమ్ములు నింపుకొని పోతారమ్మా. మా కాలనీ వాళ్ళందరికీ జిరాక్స్ మిషన్ నాకు ఉన్నది, నా కాలనీ వాళ్ళకి ఫ్రీ జిరాక్స్ ఇస్తా. కారు కడిగే మిషన్ ఒకటి ఉన్నది చూడండి, ఎవరు వచ్చినా వాళ్ళ కోసం నేను కడుగుతానమ్మా. నేను కారు కడుక్కునే టైం వస్తే మళ్ళీ పెట్టడానికి కోసం కాదు, కానీ ఇక మా అసోసియేషన్ మీటింగ్లో వెళ్ళి నా ఏజ్ ఇంత పైబడినా నా వస్తువులు నేను మోసుకొని పోతూ వీలైనంత వరకు పని చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఒకసారి మన రత్నాకర్ గారి దగ్గరికి వచ్చినప్పుడే ఆ బైబిల్ స్కూల్లో ఇట్లా టేబుల్ వేసుకొని కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఆపరాన్ని వేసుకొని అక్కడ అన్నీ కూడా వస్తువులన్నీ పెట్టేసుకొని వాళ్ళందరికీ సేవకులు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాము. నా లైఫ్, నా జీవితం దేవుని రాజ్యం అర్థమైన తర్వాత మన జీవితం అంతా అయినదే కదమ్మా, మన బ్రతకంతా అయినదే కదమ్మా. అంతకంటే మించింది ఏముంటుంది చెప్పండి. అందుకనే శిలువ మీద దొంగలో 2 దూషిస్తారు ఫస్ట్, కానీ తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరగారు, వీరు క్షమించమనగానే ఆయన క్యారెక్టర్ చూసి ఒక దొంగ మారిపోయి అప్పుడు అంటాడమ్మా, నువ్వు కూడా ఆయన ఏమంటారు, నీ రాజ్యం నన్ను కూడా చేర్చుకోవంటే అప్పుడు చేర్చుకుంటాడమ్మా. అటువంటి ప్రేమ కనబడాల. మీరు ఎందుకు బ్రతుకుతున్నారో ఆలోచన చేయండి. బస్సులో జర్నీ చేస్తే కూడా ఇంట్లో నుంచే బయలుదేరాడు, ప్రభువా నా పక్కన ఎవరిని ఇవ్వబోతున్నావు అనగానే పవర్ బ్యాంకులు తీసుకెళ్తా, నాకు పెద్ద బ్యాగ్ ఉంటుంది, దాంట్లో పవర్ బ్యాంక్ తీసుకెళ్తా, లేదా మెడిసిన్ తీసుకెళ్తా, ఏమైనా అవసరమైతే ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా, కాలేజ్ పిల్లలు వీలుంటే వాళ్ళకి పెన్స్ తీసుకెళ్తే వాళ్ళకి పరిచయం చేసుకొని దిగే లోపల నా సాక్ష్యాన్ని చూపించి చిన్న మాటలు చెప్పేసి సమాజం కోసం మంచిగా బ్రతకండి అని చెప్పి దిగిపోతానమ్మా. అంటే బస్సులో 3 గంటలు ప్రయాణం చేస్తేనే వాళ్ళని ప్రేమించకపోతే ఎందుకమ్మా? మన పక్కన సీటు పెట్టేసి నా సీట్ అన్నట్టు కూర్చుంటాం, పెద్ద వెడల్పుగా కూర్చొని ఇంకొని కూర్చొనియం.
అట్లా కూర్చున్నప్పుడు నీకేమనిపిస్తుంది ఒక్కొక్కసారి? అసలు నువ్వు ఊహించని వ్యక్తి వచ్చి కూర్చుంటే అబ్బా అసలు ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుంటే బాగుండి, ఈ వ్యక్తిని పెట్టుకుంటే బాగుండి అనిపిస్తావు కదా. ఎవ్వరు కూర్చున్నా ఈ వ్యక్తిని నాకు 3 గంటలు దేవుడు ఇచ్చాడు ప్రభువా అనుకొని ప్రేమిస్తే ఎంత బాగుండు. నీ చుట్టుపక్కల వారి కోసం ప్రేమిస్తే ఎంత బాగుండమ్మా, ఎట్లా చేస్తే ఎంత బాగుండని ఇట్లాంటి ఆలోచన రాగలగాలమ్మా. ఆ వచ్చినప్పుడు చూడాలి. మా సంఘంలో ఇప్పటికి కూడా 2 గంటలు మేము ఏం చేస్తామంటే ప్రార్థన వాక్యం నడిపించకుండా 1 గంట సేపు ఫెలోషిప్ చేసి వాళ్ళకున్న తలాంతులు ఏవైతుంటాయో అవి చూడాలి. ఒక టీం వెళ్తారు, కూరగాయల అంటే రైతుల దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు, 20 కిలోలు 30 కిలోల లాగా తీసుకొచ్చి వెంటనే మేము అందరం ఆ 1 అవర్ పంచుకుంటాం. అంటే కొన్న రేటుకే పంచుకుంటాం. మా దగ్గర డాక్టర్ అమ్మ ఉంది, ఒక ఆమె అంటే సివిల్ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆ 1 అవర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంకో మెడికల్ స్టోర్ ఉన్నది, ఆయన కొన్న రేటుకే మెడిసిన్ ఇస్తారు. అంటే అది సర్వీస్ అవుతుందా లేదా? అక్కడ ఎవ్వరు కూడా బిజినెస్ చేయవద్దు, ఇది నా కుటుంబము అని ఫీలింగ్ రాగానే వాళ్ళందరూ కలిసి అట్లా చేస్తామమ్మా. ఎంత అద్భుతంగా కనబడుతుంది. ఇది చూసినప్పుడట మీరు ఒకరినొకరు ప్రేమించడాన్ని బట్టట సమాజంలో ఉన్న వాళ్ళందరూ మీరు క్రీస్తు శిష్యులు కదా అనుకుంటారు. అదేనమ్మ గొప్ప ఆజ్ఞ అంటే. అప్పుడు గొప్ప ఆజ్ఞ మనకు అర్థమైతే ఎందుకు కుటుంబంగా ఉన్నాం, ఎందుకు ఒక శరీరంగా మార్చబడ్డాం, ఎందుకు ఒక దేవాలయంగా మార్చబడ్డామంటే ఆ గొప్ప ఆదేశాన్ని నెరవేర్చడానికి అందరి జీవితాలని ఇది అమ్మ కుటుంబం అని. ఒకడు భారతీయ సాంప్రదాయాల సమిష్టి కుటుంబం ఉండే చూడండి, చిన్నాన్న పెద్దనాన్న అమ్మమ్మ అత్తమ్మ వీళ్ళందరూ కలిస్తే ఎవరైనా తప్పు చేసేవారండి. అప్పుడు యవనస్తులు ఎవరన్నా అసలు బాధగా ఉంటే ఏమైందని కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయింది, ఇండిపెండెంట్ అయిపోయింది, అందరూ పాడైపోయిన జీవితాలు వచ్చేసినాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నారు, సంఘాన్ని ఒక సమిష్టి కుటుంబంగా మార్చేసి బాధ్యతలు పెట్టాడమ్మా. ఎంత అందంగా ఉంటుంది. మీరు బైబిల్ మళ్ళొకసారి చదివి చూడండి, అద్భుతమైనటువంటి అందం మీకు కనబడాలా. ఆ ప్రభు కోసం మనం అందరం ఒక్కసారి లేచి నిలబడి ఆయన సముఖంలో మనల్ని మనం అప్పగించుకుందామా. ప్రభు కోసం ఈ పాట పాడుకుంటూ ఒక్కసారి మనల్ని మనం అందరూ కూడా లేచి నిలబడండి. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని, నీదు నామస్మరణం నాది నాహారం, నీదు నామస్మరణం నాది నాహారం. నీ వాక్యం నమ్మితిని,